I've seen lot of suffering అనమాట. సో రెసిడెన్సీ చేసిన తర్వాత దానిపైన ఫెలోషిప్ సూపర్ స్పెషాలిటీ చేసి దానిపైన ఇంకొక సూపర్ స్పెషాలిటీ చేసినా కూడా మీరు ఎండీనే. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ప్రేమికుడి సినిమాల్లో నన్ను కొట్టుకుంటా కదా, అలా యూఆర్ సేవింగ్ అ కిడ్స్ లైఫ్. యూనో ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో కిడ్స్ స్టాప్ బ్రీతింగ్, దే ఆర్ కమింగ్ టు యువర్ ఈఆర్. మీరు ఒక కిడ్కి బ్రీతింగ్ ట్యూబ్ వేసి వాళ్ళకి యూనో రెస్పిరేషన్, దే ఆర్ గివింగ్ దెమ్ ఎ బ్రెత్, అండ్ వెన్ యూ గో టెల్ దేర్ పేరెంట్స్ దట్ యువర్ కిడ్ ఈస్ యూనో అలైవ్ అండ్ నాట్ డెడ్, అది ఆ కిక్ అసలు వేరే లెవెల్. అది యూనో టేక్ ఎ బ్రేక్, యూనో గో ఆన్ అ వెకేషన్ ఆర్ యూనో గో మూవీకి వెళ్ళండి, మందు తాగాలనిపిస్తే తాగండి, ఇది ఎడిట్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నా పేరు నీలిమా. వెల్కమ్ టు తెలుగు టేల్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రేఖా ఉన్నారు. రేఖా ఈజ్ ఎమర్జెన్సీ పీడియాట్రిషియన్ ఇక్కడ యుఎస్లో. సో థ్యాంక్ యూ సో మచ్ రేఖా ఫర్ జాయినింగ్ అస్ టుడే. హౌ ఇస్ యువర్ లైఫ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ పీడియాట్రిషియన్? First of all, thank you Nilima, thank you Abhinav for having me here. It's great. You know, చాలా ఎంజాయ్ చేస్తాను నేను నా ప్రొఫెషన్ని. అట్ టైమ్స్ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సాటిస్ఫైయింగ్. సో హౌ ఆర్ యూ గైస్? మీరు ఎలా ఉన్నారు? వెల్, ఐఎమ్ గుడ్. నేను సీనియర్ బిజినెస్ అనలిస్ట్గా పనిచేస్తున్నా అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో. సో డాక్టర్స్కి లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. యా, సో అండ్ దెన్ సిపిటి కోడింగ్ కూడా. సో ఐఎమ్ హ్యాపీ. నేను కూడా హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చా. I was also supposed to be a doctor as far as my dad wants me to, but నాకు ఆ ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకంటే నాకు I can't deal with suffering, you know, people dying, and I always knew that అది నాకు రైట్ ప్రొఫెషన్ కాదు అని. ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్గా మీరు యూనో స్టెప్ ఫార్వర్డ్ అయ్యి సరే ఇది నాకు కాదు అని తెలుసుకుని యూనో యూ డిడ్ంట్ గో ఫార్వర్డ్ విత్ దాట్ కదా. నేను చాలామందిని చూశాను, లైక్ యూనో వాళ్ళ పేరెంట్స్ యూనో వాళ్ళని డాక్టర్స్ అవ్వాలని కోరుకోవడం వల్ల, లేకపోతే XYZ అయ్యారు ఫ్యామిలీలో మీరు కూడా అవ్వండి అని చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళని చూశాను. అండ్ యూనో వాళ్ళకి ప్యాషన్ లేదు అందులో వెళ్ళాలని, బట్ యూనో దే కుడెంట్ గో ఫార్వర్డ్. I'm glad you didn't go that way. I'm really glad. Yeah, it's not fun. Yeah, no, it's not. Yeah, but I'm happy with where I am right now. I'm grateful for that too. I'm an industrial engineer. Okay. So I come from a completely different background. Okay, but I have a lot of friends and family friends who are doctors. Okay. So you come from a family of doctors? I come from a family of engineers, but my friends are doctors. Okay. You're blessed to have friends as doctors. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు ఏమైనా నా కిడ్ పడిపోయినా యూనో ఇమీడియట్గా మనకి మన ఫ్రెండ్స్ ఆర్ మోర్ క్లోజర్, రైట్? ఒకసారి మా అబ్బాయికి ఇట్లానే పడిపోయి గమ్స్ ఇష్యూస్ వస్తే వెంటనే నా ఫ్రెండ్కి కాల్ చేశారు. షీస్ అ డెంటిస్ట్. సో షీ వాజ్ ఏబుల్ టు హెల్ప్ మీ ఇమీడియట్లీ, అండ్ ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆర్ డాక్టర్స్ అరౌండ్ మీ. చాలా ఇట్ హ్యాపెన్స్ అ లాట్ అండి యాక్చువల్గా. యూనో ఈవెన్ లైక్ మా సిస్టర్స్ ఫ్రెండ్స్ కానీ యూనో ఒక్కొక్కసారి మెడిసిన్ కావాల్సిన లైక్ యూనో ఒకవేళ డాక్టర్ ఈ మెడిసిన్ ఇస్తే ఇది కరెక్ట్ మెడిసినా కాదా అని, ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే కరెక్ట్గా ఇచ్చారా ఇది కరెక్టేనా అని డబుల్ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా పేరెంట్స్, జస్ట్ టు బి 100% షూర్. అలా చాలా వస్తూ ఉంటాయి నాకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ. ఇండియా నుంచి కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ ఫీల్స్ గుడ్ టు యూనో. మాకు కూడా లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి అయినప్పుడు ఫస్ట్ నేను కాల్ చేసి ఒక డాక్టర్ ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా కనుక్కొని చెప్తారా ఎలా ఉందో ఈ అబ్బాయికి అని చెప్తే వెంటనే ఫోటో పంపించి ఎమర్జెన్సీ కేర్కి తీసుకెళ్ళండి అలా అయింది. అండ్ పర్సనల్గా నా బిల్డింగ్లో నాకు జలుబు వస్తే సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి డాక్టర్ని అడిగి మెడిసిన్ తీసుకుని పైకి వచ్చేవాళ్ళం. సో ఇట్ యూస్ టు బీ డాక్టర్స్ ఆర్ it's really nice to have doctors మన సర్కిల్లో ఎప్పుడైనా. అగ్రీడ్. సో రేఖా, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు అమెరికాలో? నేను రెసిడెన్సీకి కోసమని ఇక్కడికి వచ్చాను. ఇప్పటికి వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. ఇట్స్ బీన్ ఎ జర్నీ. గుడ్ టైమ్స్ ఉన్నాయి, బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి, బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఐ చెరిష్ ఎవ్రీ మూమెంట్.
సో నైస్. సో మీరు ఎమర్జెన్సీ పీడియాట్రిషియన్ అన్నారు కదా, సో హౌ ఇస్ దాట్? అంటే మీరు ఫస్ట్ పీడియాట్రిషియన్ కోర్స్ తీసుకోవాలా? రైట్. సో ఒకసారి మనం ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనం గ్రాడ్యుయేట్ అవుతాం కదా మెడికల్ స్కూల్ నుంచి. సో ఇక్కడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం మన ఇండియాలో, పీజీ లాగా ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ అవుతారు కదా. అట్లనే ఇక్కడ రెసిడెన్సీ అంటారు. అది 3 years ఉంటుంది. కొన్ని స్పెషలైజేషన్స్ అవి 4 years ఉంటాయి కొన్ని రెసిడెన్సీస్. అట్లా నేను పీడియాట్రిక్స్ పీజీ ఆర్ రెసిడెన్సీ చేశాను 3 years, న్యూయార్క్లో చేశాను. అది అయిపోయిన తర్వాత నేను సూపర్ స్పెషాలిటీ అంటాం కదా మనం ఇండియాలో, అలా ఫెలోషిప్ అంటారు ఇక్కడ, అది చేయాలని అనుకున్నా. అండ్ నాకు ఇనీషియల్గా నేను హిమటాలజీ ఆంకాలజీ అని ఉంటుంది, అంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ స్పెషాలిటీ ఉంటుంది కదా. నా బ్రదర్ యాక్చువల్గా అంటే అది చేయాలని అనుకోవడానికి నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే, నా కజిన్ 10 years అప్పుడు చనిపోయాడు బికాస్ ఆఫ్ లింఫోమా. that was a hard time for the whole family. సో అది అటువైపు ఇంక్లినేషన్ వచ్చిందనమాట. సో దీని మీద మనం స్పెషలైజేషన్ చేద్దాము అని అనుకున్నా. రెసిడెన్సీలో ఉన్నప్పుడు రొటేషన్స్ కోసం అని వెళ్ళాను. మెమోరియల్ స్లోన్ అని ఒక హైయెస్ట్ స్పెషాలిటీ అనమాట. ఆల్ ఓవర్ ద నేషన్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ట్రీట్మెంట్స్ కోసం వస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఐవ్ సీన్ లాట్ ఆఫ్ సఫరింగ్ అనమాట. సో అది చాలా డే ఇన్ డే అవుట్, చాలామంది పిల్లలు చనిపోవడము, రీసెర్చ్ మీద పెట్టడము, రీసెర్చ్ మెడిసిన్స్ మీద పెట్టడము, ఇదంతా చూసినప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే చాలా ఇన్నర్గా నాకు చాలా సాడ్నెస్ ఉండేది. చాలా రోజులు ఇంటికి వచ్చి ఏడ్చిన రోజులు ఉండే అనమాట. సో ఒకసారి ఆలోచించుకున్నాను అనమాట, అరే నేను ప్రతిరోజు ఇది చేయగలనా, ప్రతిరోజు ఇంత సాడ్నెస్ తీసుకోగలనా అని ఐ లుక్ బ్యాక్ అనమాట. సో ఇది నేను చేయలేను గోయింగ్ ఫార్వర్డ్ అని అనిపించింది. సో దాని తర్వాత ద నెక్స్ట్ స్టెప్ నాకు ఓకే, నేను డెఫినెట్గా స్పెషలైజేషన్ చేయాలనుకున్న సూపర్ స్పెషాలిటీ. నాకు నెక్స్ట్ ఆప్షన్, నాకు ఇంట్రెస్ట్ అయింది ఎమర్జెన్సీ మెడిసిన్ అనమాట. సో ఐ థాట్ ఓకే లెట్ మీ ఇది నాకు సెట్ కాదు అని నాకు తెలిసినప్పుడు నేను దానికి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో నా సీవీని అంతా నా రీసెర్చ్ని అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ వైపు డైరెక్ట్ చేసుకుని రెసిడెన్సీ అప్పుడు అది అయిపోయిన తర్వాత నేను ఫెలోషిప్కి అప్లై చేసుకున్నాను. అండ్ సో ఫెలోషిప్ అంటే బేసికలీ మనం ఇండియాలో వి కాల్ ఇట్ MD-DM అదేనా? ఇండియాలో మనము రెసిడెన్సీ అంటే పీజీ కదా, దాన్ని ఎండి అంటారు. దానిపైన మీరు ఫెలోషిప్ చేస్తారు కదా, అదే సూపర్ స్పెషాలిటీ చేసినప్పుడు మీరు డిఎం ఇంకా అబ్రివేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీరు రెసిడెన్సీ చేసిన తర్వాత దానిపైన ఫెలోషిప్ సూపర్ స్పెషాలిటీ చేసి దానిపైన ఇంకొక సూపర్ స్పెషాలిటీ చేసినా కూడా మీరు ఎండీనే. మీకు ఒక టైటిలే ఉంటుంది, బట్ మీరు మీ బోర్డ్ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మిమ్మల్ని చూసేదంతా ఓకే మా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అన్నట్టుగానే చూస్తారు. అండ్ మీ జాబ్ అంతా అట్లనే ఉంటుంది. కానీ మీరు టైటిల్, ఇప్పుడు నా టైటిల్ ఏమని ఉంటుందంటే రేఖా గాడిపర్తి ఎండి అనే ఉంటుంది అనమాట. నేను ఫెలోషిప్ చేశానా, డిఎంఆ, FRCS ఇవన్నీ ఏమీ ఉండవు. సో టైటిల్స్ ఉండవు. ఉంటే బాగుండని అనిపిస్తుంది, బట్ ఒక 4-5 టైటిల్స్ ఉంటే అబ్బా చూసుకోవడానికి ఎంత బాగుంది, పెద్ద బోర్డు పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. యూ డిజర్వ్ ఇట్ టు బికాస్ మీరు హార్డ్ వర్క్ చేశారు. సో రేఖ, మేము ఇండియా నుంచి మాస్టర్స్కి వచ్చినప్పుడు GRE TOEFL రాసి ఆ ఎగ్జామ్స్ స్కోర్స్ అవి సబ్మిట్ చేసి మాస్టర్స్కి వచ్చామన్నమాట. సో మీకు కూడా అలా ఎగ్జామ్స్ ఉంటాయా? ఇప్పుడు పీడియాట్రిక్ అదే రెసిడెన్సీ చేయాలి అన్నారు కదా, సో ఆ రెసిడెన్సీకి అప్లై ఎలా చేస్తారు ఇండియా నుండి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు GRE ఎలా అంటున్నారో అట్లనే దానికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, స్టెప్ 3 అని 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్ 1, స్టెప్ 2లో 2 parts ఉంటాయి. ఒకటి CK అని ఉంటుంది, ఇంకొకటి CS అని ఉంటుంది. CK అంటే క్లినికల్ నాలెడ్జ్ టెస్టింగ్, CS అంటే క్లినికల్ స్కిల్స్ అన్నట్టు అనమాట. సో మీరు స్టెప్ 1, స్టెప్
స్టెప్ 2 సీకే అయితే ఏమైతే ఉన్నాయో అవి మీరు ప్రోమెట్రిక్ సెంటర్కి, మీరు జిఆర్ఈకి సెంటర్కి వెళ్ళి ఎట్లా రాస్తారో అట్లా మీరు రాసుకోవచ్చు. అవి 2 అయిపోయిన తర్వాత మీరు యునైటెడ్ స్టేట్స్కి వచ్చి ఈ సిఎస్ ఎగ్జామ్ స్టెప్ 3 తీసుకోవాలన్నమాట. యా, మేము జిఆర్ఈ టోఫెల్ రాసేసి డైరెక్ట్గా వచ్చేస్తాం. కానీ మీరు ఏమన్నారు 3 స్టెప్స్ ఉంటాయి, అందులోని 2 ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లో సీకే అనే ఎగ్జామ్ ఇండియాలో రాయొచ్చు, మిగతా 2 ఎగ్జామ్స్ అమెరికాలో వచ్చి రాయాలి మీరు, రైట్? సో దానికి మీకు వీసా అది ఇస్తాడా లైక్ రావడానికి? అది మాకు F1 వీసా లాగా రాము మేము. అంటే ఒకవేళ మీరు అప్పటికే ఒక మాస్టర్స్ చేయాలనో ఒక యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి MPH చేయాలని అనుకుంటే కనుక స్టూడెంట్ F1 వీసాలో రావచ్చు. బట్ అట్లా కాకుండా జస్ట్ ఎగ్జామ్స్, అబ్జర్వర్షిప్స్ అవి చేయడానికి వస్తున్నారంటే మీకు B1 విజిటర్ వీసా ఇస్తారు. సో మీరు విజిటర్ వీసా మీద వచ్చి మీరు అబ్జర్వర్షిప్స్ అవి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు యూనో లెటర్స్ అవి హెల్ప్ అవుతాయి అండ్ మీరు ఎగ్జామ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో 6 months ఉంటుంది మీకు, అది 6 months ఇస్తారు ఇఫ్ యు ఆర్ గుడ్ ఇనఫ్. దాంట్లో కూడా జరిగే ఉంటాయి కొన్ని, మీకు నాదొక ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తానండి. ఎక్స్టెండ్ చేసుకోవచ్చా? బికాజ్ మీరు అబ్జర్వర్షిప్ అన్నారు కదా, సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది మళ్ళీ మధ్యలోని? సో మనం యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ టైం ఫ్రేమ్. మీరు ఎగ్జామ్, మీ అబ్జర్వర్షిప్ అవన్నీ ఒక 6 month పీరియడ్లో పడేలాగా తీసుకోవాలి. ఒక్కొక్కసారి మీకు 6 monthsలోనే అంతా అయిపోవాలని లేదు, సో మీకు మళ్ళీ రావాలి అని ఉంటే రావాల్సి వస్తుంది. సో జస్ట్ బీ కేర్ఫుల్, లైక్ మీరు కోఆర్డినేట్ చేసుకుని నాకు ఈ అబ్జర్వర్షిప్ పీరియడ్ ఇన్ని మంత్స్ ఉంది, ఈ టైంలో నేను ఎగ్జామ్స్ కూడా ఇచ్చుకోవాలి అని ప్లాన్డ్గా చేసుకుని రావడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో జస్ట్ ద ఎగ్జామ్ రాస్తే చాలా, ఆర్ వాట్ ఎల్స్ ఇస్ దేర్ ఇన్ దట్ థర్డ్ స్టెప్? అదొక చాలా గుడ్ క్వశ్చన్ అండి. సిఎస్లో యూఆర్ ప్రిటెండింగ్ లైక్ అ డాక్టర్ ఇంటర్వ్యూయింగ్ ఏ పేషెంట్ అనమాట. వాళ్ళకి చెప్పేస్తారు. సో వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, వీళ్ళందరూ యాక్టర్స్ అనమాట, యాక్చువల్గా రియల్ పేషెంట్స్ కాదు, దే ఆర్ యాక్టర్స్ అనమాట. సో వాళ్ళు అన్నీ వాళ్ళ దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. అంటే పేషెంట్ మనం లోపలికి వచ్చే ముందు డిడ్ దే నాక్ ద డోర్, ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారా లేదా, లైక్ సేయింగ్ దట్ ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ డాక్టర్ కాడిపర్తి, లైక్ హౌ ఆర్ యూ టుడే, ఇవన్నీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హ్యాండ్ షేక్ దట్ ఆల్సో, అంటే మీరు ఎట్లా, ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. నీకు డాక్టర్ వచ్చినప్పుడు డిడ్ దే ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్, లైక్ డిడ్ దే ఆస్క్ మీరు ఎలా ఉన్నారు ఇవాళ, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు వచ్చారు. అండ్ ఆల్సో మనం జనరల్గా రూమ్లోకి వెళ్ళినప్పుడు నుంచుని మాట్లాడేస్తూ ఉంటాం కదా, లైక్ డాక్టర్ కూర్చున్నాడా, మీకు ఐ టు ఐ కాంటాక్ట్ చేశాడా, మిమ్మల్ని మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని గ్రీట్ చేశాడా, అండ్ డిడ్ దే వాష్ దేర్ హ్యాండ్స్, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు రూమ్ బయట వాష్ చేసుకున్నారా లేదా వాళ్ళకి అనవసరం, మీరు రూమ్లో డిడ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్, ఇవన్నీ చూస్తూ ఉంటారు అనమాట. సో దే హ్యావ్ ఎ చెక్ లిస్ట్ అనమాట. పర్సన్ హూస్ కమింగ్, ఇస్ దట్ అన్ యాక్టర్ ఆర్ ఇస్ దట్ ద పర్సన్ హూస్ ఇంటర్వ్యూయింగ్ యూ? That's an actor. Professor, like a professor or a doctor itself, kada? Right. Is there a chance of that, or is it an actor? Oh, they're not real doctors or anything. Vallu they're certified actors itla తీసుకొస్తారు. అండ్ వాళ్ళకి చెప్తారనమాట, మీకు ఇది లిస్ట్, ఈ పర్సన్ మీ రూమ్ లోకి వచ్చి ఇవన్నీ చేశాడా చేయలేదా, అవి నీకు ఎగ్జామినేషన్కి చెక్ లిస్ట్ అనమాట. రేఖ, మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు మీకు ఇవన్నీ ఉంటాయా? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు పేషెంట్ వస్తాడు, మేము పేషెంట్ని గ్రీట్ చేయాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, సో ఇదంతా ఎగ్జామ్ ప్రిపరేషన్ బుక్లెట్లో ఉంటుందా? ఇప్పుడు ఎలా అంటే నేను మెడిసిన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం పేషెంట్స్ వస్తారు, ఏమ్మా ఎలా ఉంది, ఏంటి మీ సిమ్టమ్స్ ఇవా, ఇగోండి మందులు తీసుకుని వెళ్ళండి, అంతే, మీరు ఎలా ఉన్నారు, మీకు మీరు ఏం చేస్తారు, ఇవన్నీ మనం అంత ఇంట్రొడక్షన్ చెయ్యం, వెళ్ళి మీరు వచ్చారా, మీ ముందు నేను చేతులు కడుక్కుంటాను, ఇవన్నీ చాలా ఉండవు మనకి, రైట్? కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్
అవన్నీ నేను వచ్చినప్పుడు అయితే నాకు తెలియవు అసలు సిఎస్ అంటే ఏంటి ఇదంతా తెలియదు అనమాట. సో నేను హ్యూస్టన్ వెళ్ళాను, నా ఎగ్జామ్ అక్కడ అనమాట. సో అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్లా నాలా వచ్చిన వాళ్ళంతా ఒక హోటల్లో ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండే అనమాట. అంటే ఇప్పుడు నేను ఉన్నాం అనుకోండి, నేను ఒక పేషెంట్ని, మీరు ఒక డాక్టర్, ఓకే. సో మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసుకుంటారు అనమాట, లైక్ మీరు సో అండ్ సో డాక్టర్ అని. సో నేను అంతే అనలైజ్ చేస్తూ ఉంటాను అనమాట, నా సిమ్టమ్స్ మీకు చెప్తాను. సో ఆ క్లినికల్ స్కిల్స్, సో అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఒకళ్ళ మీద ఒకళ్ళ, ఫ్రెండ్స్ మేమే. సో దట్ అది ఒక స్టెప్ కొంచెం మాకు, ఎందుకు అంటే మేము పుట్టింది పెరిగింది అంతా మాట్లాడేది తెలుగు, మనకి ఈవెన్ మనం ఇంగ్లీష్ వచ్చినా కూడా అది మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. సో మా అంత స్లాంగ్ ఇప్పటికీ కూడా నాకు అమెరికన్ స్లాంగ్ రాదు, రైట్. మనం అంత ఫ్లూయెంట్ కాదు. సో వాళ్ళు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎలా ఉన్నాయనేది చూస్తారనమాట టు సర్టెన్ ఎక్స్టెంట్. లైక్ మరీ కంప్లీట్గా అమెరికన్ స్లాంగ్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఫారెన్ మెడ్ గ్రాడ్యుయేట్స్ అని. సో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళకి అర్థం అవుతుందా లేదా మనం చెప్పేది, అండ్ వాళ్ళు ఎంపథెటిక్గా ఉన్నారా అనేది కూడా చూస్తారు. కొంతమంది నా పేషెంట్ ఎన్కౌంటర్ ఏంటంటే, వెళ్ళి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, హ్యాండ్ వాష్ చేసుకున్నాను, వెళ్ళి కూర్చున్నాను, అంతా ఐ టు ఐ కాంటాక్ట్, ఇదంతా మాకు లిస్ట్ ఉంటుంది కదా, మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళిందంతా అవన్నీ ఫాలో అవుతుండే. సో అతను చెప్పాడు అనమాట, ఇట్లా నా వైఫ్ ఇట్లా రీసెంట్గా చనిపోయింది ఇది అని. సో ఎంపథైజ్ చేసి లైక్ వాళ్ళ షోల్డర్ మీద ఇట్లా పెట్టి, సో దట్స్ ఓకే, మీరు ఎలా కోపప్ అవుతున్నారు దాని గురించి, ఈజ్ దర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ టు హెల్ప్ యూ టుడే, ఇలా. సో ఇంటరాక్టింగ్ అవన్నీ కూడా రియలీ ఇంపార్టెంట్ అనమాట. కెన్ యూ టచ్ యువర్ పేషెంట్స్? యూ క్యాన్, బట్ ఓన్లీ టు లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్, లైక్ మీనింగ్ ఇప్పుడు ఆ పేషెంట్ నాకు అలా చెప్పినప్పుడు, ఆర్ లైక్ హీ యాక్టెడ్, అతను యాక్ట్ చేసింది ఏంటంటే ఏడుస్తున్నట్టుగా, హీ వాజ్ ఫీల్ అవుతుండే. సో నేను వెళ్ళి భుజం మీద లైక్ దట్స్ ఓకే, థింగ్స్ హ్యాపెన్, యూ షుడ్ బీ స్ట్రాంగ్ అన్నట్టుగా చెప్పి వాళ్ళకి ఇట్లా, యా. సో యా, వావ్. అంటే ఇట్స్ వెరీ ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాకు ఐటీకి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే ఇండస్ట్రీ లైక్ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఇలాంటి ఇండస్ట్రీ చూస్ చేసుకొని మాస్టర్స్కి రావాలనుకున్న వాళ్ళు, వీ డోంట్ గో త్రూ దట్ ప్రాసెస్ అట్ ఆల్. మాకు జిఆర్ఈ టోఫెల్ ఉంటుంది, ఇంటర్వ్యూ రౌండ్స్ అలా. But I know one of my uncles anamata. I think he was working that time in Tata or something. So they had this particular course. దాంట్లో టేబుల్ మేనర్స్ నేర్పించేవాళ్ళు. ఫోర్క్ ఇలా పట్టుకోవాలి, నైఫ్ ఇలా పట్టుకోవాలి, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా తినాలి, ఇలా ఉండాలి. అండ్ మా బాబాయ్ నేను తన్ని షికాగో వెళ్ళి కలిసినప్పుడు తను చెప్తూ ఉన్నారనమాట, ఇలా చేయాలి, మాకు ఇలా ఒక ప్రాసెస్ ఉండేది. ఆ ట్రైనింగ్ 1 week ఉందిట. అండ్ దెన్ ఐ వాజ్ లైక్, అంటే ఇప్పుడు టేబుల్ మేనర్స్ స్పెసిఫిక్గా నేర్చుకోవాలా మనం? మేము ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తాం కదా, ఫైనల్గా మమ్మల్ని ఇంటర్వ్యూస్ పిలుస్తారు, అప్పుడు అడుగుతాం అనమాట, లైక్ అంటే ఇంత కష్టపడి రోజుకి 20 గంటలు చదువుకుని స్కోర్స్ తెచ్చుకుని అప్లికేషన్ నానా కష్టాలు పడి అప్లికేషన్లు పెట్టి ఇవంతా అయిన తర్వాత ఫైనల్గా వెళ్ళగానే కూర్చుంటారు అనమాట. ఒక ప్యానల్ ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు, 1-to-1 ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు అనమాట. కూర్చున్నప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, లంచ్ అన్నీ ఉంటాయి అన్నమాట. పొద్దున్న సాయంత్రం వరకు రెడీగా ఉంటారు వేసుకోవడానికి. అప్పుడు అందులో కూడా అబ్జర్వేషన్ అనమాట, అంటే వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, వీళ్ళు తినేటప్పుడు లైక్ టేబుల్ మేనర్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ దే ఆల్ కమింగ్ టు ప్లే అనమాట. మనం ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్లో అట్లా అంటే కొంచెం ఫ్రీజ్ అయిపోయేది అనమాట నేనైతే. అంటే ఇది మనకి ఎవడో ఎప్పుడూ చెప్పలేదు, అది ఎలా తినాలో మనం, అంటే అవేమి అంటే మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఇట్లా మామూలుగా చేత్తో తినడం అట్లనే కదా, ఈ ఫోర్క్ మళ్ళీ అది ఒక సైడ్ ఒకలా పెట్టుకోవాలి, మనమేమో ఒక క్లాత్ వేసుకోవాలి, ఇవన్నీ ఐ మీన్ అట్లీస్ట్ నా బ్రాటప్లో అవన్నీ ఏం లేవు, ప్లేట్లో పెట్టుకున్నామో తిన్నామో అట్లా ఉంటుంది. ఇంటర్వ్యూస్ మాత్రం కొంచెం టార్చర్ ఉండేది అనమాట. ఎట్లా అంటే వెళ్తాం కదా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు, అంటే ఇప్పుడు నేను యూజ్ అయిపోయాను.
స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీలు దోశలు ఇట్లా అట్లా కదా. ఏదో ఇట్లా ఏంటిది డోనట్స్ పెట్టేవాళ్ళు, ప్యాన్ కేక్స్ ఇట్లాగా. ఇవన్నీ అంటే ఏదో తినాలి కదా అన్నట్టుగా తినేవాళ్ళం అనమాట. ఫనీ థింగ్ ఏంటంటే నాది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకవేళ అదే సిటీలో నేను ఉంటే కనుక వెళ్ళి ఇంకోటి ఏదైనా వెళ్ళే దారిలో మెక్డానల్డ్స్లోనో ఎక్కడో శాండ్విచ్ ఒకటి కొనుక్కుని పొద్దున్నుంచి ఏం తినలేదురా భయ్, ఇప్పుడు ఆకలేస్తుందని తినడం అట్లా చేసేవాళ్ళం. దోస్ ఆర్ లైక్ మెమరబుల్ ఫనీ డేస్. నాకు క్వశ్చన్ ఉండింది, మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయినాం కదా, మీరు సిఎస్ ఎగ్జామ్ రాసానన్నారు, విచ్ ఇస్ యునో ఇంటర్వ్యూ, ఎవరైనా యాక్టర్స్ వస్తారు, సో ఆ యాక్టర్స్తో మేము కూర్చొని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాళ్ళకి ఏముంది అని, రైట్? సో అది స్టెప్ 2 కదా, స్టెప్ 2 సిఎస్, స్టెప్ 2. సో స్టెప్ 2 క్లియర్ చేసేసాక స్టెప్ 3 ఉందన్నారు కదా. సో వాట్ ఈస్ దాట్ ప్రాసెస్? ఎందుకంటే వీ టాక్డ్ అబౌట్ స్టెప్ 1, స్టెప్ 2, వాట్ ఈస్ స్టెప్ 3? స్టెప్ 3 అంటే అది ఒక 2 day ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమో అంత లైక్ క్లినికల్ నాలెడ్జ్ గురించి ఉంటుంది డే 1, డే 2 ఏమో క్లినికల్ సినారియోస్ ఇస్తారనమాట. సో ప్రెటీ మచ్ లైక్ ప్రోమెట్రిక్ ఎగ్జామ్ లాగా వెళ్ళి ఇట్లా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు రెసిడెన్సీకి అప్లై చేసుకోవడానికి ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, స్టెప్ 3 లేకపోయినా కూడా మీరు రెసిడెన్సీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటంటే వీసా మోర్ వెయిటేజ్ కూడా ఏంటంటే అమ్మయ్య ఎగ్జామ్స్ అంతా పాస్ అయిపోయింది, మనకి ఇంకా గోల లేదు. కొంతమంది ఎలా అనుకుంటారంటే ఏమో ఇంకా స్టెప్ 3 రాయలేదు, ఇప్పుడు మన రెసిడెన్సీలో బాగా వేసుకుంటారు మనల్ని, చాలా వర్క్ చేయించుకుంటారు, కుక్క చాకరీ ఉంటుంది. ఆ వర్క్ లోడ్తో పాటు వీళ్ళు స్టెప్ 3 పాస్ అవుతారా లేదా అదొకటి ఉంటుంది. మళ్ళీ ఇంకా ఇవ్వలేదు, గ్రాడ్యుయేట్ అవ్వడానికి అదొక రిక్వైర్మెంట్ రెసిడెన్సీ నుంచి. సో కొన్ని ప్రోగ్రామ్స్ అరే వీళ్ళు ఇంకా స్టెప్ 3 ఇవ్వలేదు అన్నట్టుగా ఉంటారు. కొన్ని ప్రోగ్రామ్స్ ఓన్లీ H1 ఇస్తాయి అన్నమాట, కొన్ని J1 ఇస్తాయి. అట్లా మీరు స్టెప్ 3 రాసిస్తే కనుక H1 ఎలిజిబుల్. మీరు స్టెప్ 3 రాయకుండా ఓన్లీ సిఎస్ వరకు కంప్లీట్ అయింది మీ అప్లికేషన్ అంటే కనుక J1 ఇస్తారనమాట. కానీ మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు స్టెప్ 3 ఇవ్వలేదు, బట్ మీరు ఇంకా ప్రాసెస్లో ఉన్నారు, ఇచ్చే ప్రాసెస్లో. ఎందుకంటే మీకు మ్యాచ్ డేట్కిను మీరు ఇంటర్వ్యూ చేసే టైంకి ఉంటుంది ఒక 3-4 months. అప్పటికి మీరు మ్యాచ్ అయ్యే టైంకి మీరు స్టెప్ 3 అయిపోయిందంటే మీకు H1 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. సో అది ఒక బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు మీరు రెసిడెన్సీ H1 అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీ అప్లై చేస్తుందా, లేకపోతే దానికి అఫిలియేటెడ్ హాస్పిటల్స్ అప్లై చేస్తాయా? అది హాస్పిటల్స్ యూజువల్గా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళే అప్లై చేస్తారు. సో ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ. కొన్ని ఉంటాయి కమ్యూనిటీ హాస్పిటల్స్ ఉంటాయి, దే ఆర్ నాట్. సో హాస్పిటల్ విల్ అప్లై ఫర్ యూ. వాళ్ళే మీరు స్పెసిఫిక్గా మీ వైపు నుంచి చేయాల్సింది ఏం లేదు, మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. సో దట్స్ ప్రెటీ ఈజీ. ఒకసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక దండం పెట్టి అమ్మయ్యా మన కష్టాలు ఫలించాయి అని అదొకటి ఉంటుంది. తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది టార్చర్ కొంచెం. సో మీరు పీడియాట్రిషియన్ అన్నారు కదా, పీడియాట్రిక్స్ ఇస్ వాట్ యూ డిడ్ కదా. సో పీడియాట్రిక్స్ కాకుండా వేరే వాటికి కూడా అప్లై చేశారా మీరు? నేను అప్లై చేసినప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ అప్లై చేశా. నాకు చెప్పినప్పుడు ఏంటంటే నేను అప్లై చేసిన రోజుల్లో ఎట్లా అంటే ఎక్కువ పీడియాట్రిక్స్ ఇంటర్నల్ మెడిసిన్ ఉండేది. కొంతమంది సైకియాట్రీ ఫ్యామిలీ మెడిసిన్ అట్లా కూడా అప్లై చేసుకునేవాళ్ళు. కానీ అవన్నీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కాదు, అంటే ఎక్కువ స్కోర్స్ రాకపోతే వాళ్ళకి అప్లై చేయొచ్చు అన్నట్టుగా అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎలా అయిపోయిందంటే సైకియాట్రీ హైయెస్ట్ అయిపోయింది. అప్పట్లో ఏంటంటే రెసిడెన్సీ నా స్కోర్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి అని సైకియాట్రీకి అప్లై చేసుకోవడం అట్లా అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది అనమాట. సో రేఖా, మీరు J1 వీసా అండ్ H1 వీసా అన్నారు. మేము మామూలుగా ఇక్కడికి వచ్చి మాస్టర్స్ అయిపోయాక జాబ్ వస్తే మాకు H1 అప్లై చేస్తారు అనమాట. అదే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తే నాట్ ఫర్ ప్రాఫిట్ H1 అప్లై చేస్తారు. సో ఇది ప్రాఫిట్ H1 నాట్ ఫర్ ప్రాఫిట్ H1 ఉంటుంది, దాని మీద మేము వర్క్ చేసుకుంటాం. బట్ మీకు యూ సెడ్ ఈదర్ J1 ఆర్ H1 అన్నారు. సో వాట్స్ డిఫరెన్స్? ఏమైనా క్రైటీరియా ఉంటుందా J1 మీద వర్క్ చేస్తే వర్సెస్ H1 మీద? ఒకటి స్టెప్ 3 అదొకటి మీకు ఇందాక చెప్పాను కదా, అదొకటి టు గెట్ ఇన్ టు. మీకు హెల్ప్ఫుల్ ఏమంటే H1తో మీరు ఫస్ట్ వస్తే కనుక మీరు గ్రీన్ కార్డ్లో ఎర్లీ ఉంటారు. మీరు J1 అంటే ఎట్లా ఉంటుందంటే మీకు ఓవరాల్ J1 పీరియడ్ ఏంటంటే 7 years.
సో మీకు 3 years రెసిడెన్సీ, ఒకవేళ మీరు సూపర్ స్పెషాలిటీ చేయాలనుకుంటే కనుక ఇంకొక 3 years, మధ్యలో ఇంకొక 1 year. సో నీకు ఓవరాల్గా 7 years ఉంటుంది. దాని తర్వాత జేవేవర్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే రూరల్ ఏరియాస్కి తీసుకెళ్ళి మీరు అక్కడ వర్క్ చేయండి బై అని మేము అక్కడ పడేస్తారనమాట. అది ఒక పెద్ద టార్చర్. సిమిలర్ టు ఇండియా కదా అయితే. 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు అయిపోయిన తర్వాత మీ రెసిడెన్సీ కానీ ఫెలోషిప్ కానీ అయిపోయిన తర్వాత, ఒకటి నువ్వు ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే మీరు వెనక్కి వచ్చేయండి, రూరల్ ఏరియాలో బాగా మాకు 2 సంవత్సరాలు ఫ్రీగా పనిచేసేయండి, తర్వాత వెళ్ళి మళ్ళీ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఇక్కడ ఉండాలనుకుంటే ఉండండి అని గవర్నమెంట్ అది రూల్ పెట్టింది. అలా వస్తే కనుక మేము ఇండియన్ గవర్నమెంట్కి ఏం డబ్బులు కట్టక్కర్లా. అలా చేస్తే కనుక, లేదు నేను ఇండియా రాను, నేను అమెరికాలోనే ఉంటాను అంటే, సరే నువ్వు ఉండు, మా ఇండియన్ గవర్నమెంట్కి ఎంతో ఉంటుంది, 2 lakhs 5 lakhs అనుకుంటా. దానికి యాక్చువల్గా మేము బాండ్ రాసి రావాలి వచ్చేటప్పుడు. ఇండియన్ గవర్నమెంట్కి నేను రాని పక్షంలో నేను 5 లక్షలు డబ్బులు కడతాను అని బాండ్ రాసి. అది అయిపోయింది. వచ్చిన తర్వాత నేను వెళ్ళట్లేదు అంటే, సరే నువ్వు రావట్లేదు కదా, నువ్వు డబ్బులు కట్టు అని. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే, ఓహో నువ్వు వెళ్ళట్లే కదా, అయితే నువ్వు మా ఏరియాలో రూరల్ ఏరియాకి వచ్చి 3 సంవత్సరాలు పనిచేయని ఉంటాయి అన్నమాట. ఆ రూరల్ ఏరియాలో కూడా కొన్ని హాస్పిటల్స్ బాగుంటాయి, కొన్ని హాస్పిటల్ బాగోవు. రూరల్ ఏరియాస్ అంటే ఇక్కడ వాళ్ళు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడరు. సో మాకేంటంటే ఇంక తప్పదు కదా, వెళ్ళాలి, ఇదొక ప్రాసెస్, ఇదొక జర్నీ. కాబట్టి ఆ 3 years చేసి మీకు నచ్చితే ఉండొచ్చు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళొచ్చు H1. సో అక్కడ చేసి అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారు ఇక్కడ యుఎస్లో, వెనక్కి వెళ్ళి చేసేసి మళ్ళీ యుఎస్ వస్తే ఒప్పుకుంటారా? అలా వచ్చేవాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ. నేను అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ చేసి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనకి H1 చేసేవాళ్ళు మళ్ళీ అప్పుడు దొరకాలి. 2 సంవత్సరాలు నువ్వు ఇక్కడ లేవు, మేము నీకు ఎందుకు ఇవ్వాలి, మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, ఈ గోలంతా ఉంటుంది. ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం కదా ఇక్కడ ఉంటే, అరే నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ చేస్తున్నాను, సో అండ్ సో, ఇదిగో పోయి నా ఇంటర్వ్యూ అప్లికేషన్స్ ఇవి అని అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం. మధ్యలో ఒక బ్రేక్ వచ్చి మళ్ళీ ఒక 2 years నువ్వు వెళ్ళిపోయావంటే ఇక్కడ వాడికి నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, నేను 2 years ఇండియాలో ఏం చేశాను, ఎక్కడ పని చేశాను, ఇవన్నీ అదొక ప్రాసెస్. మరి ఇక్కడ రూరల్ ఏరియా అంటే మీరు ఎక్కడ చేశారు? నేను ప్రస్తుతానికి నేను విచిత అని ఒక రూరల్ ఏరియాలో, మీకు మీది ఇది పెద్ద సిటీలో అనిపించవచ్చు కానీ అది ఎలా ఉంటుందంటే, ఒక స్టేట్లో ఇప్పుడు క్యాన్సర్ స్టేట్లో ఒక సెట్ ఆఫ్ రూరల్ ఏరియాస్ కింద అండర్ సర్వ్డ్ ఏరియాస్ అని అంటారు బేసికలీ. రూరల్ ఏరియా అంటే సారీ మీ మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి మీ సిటీని రూరల్ ఏరియా అన్నందుకు. అంటే నో, ద రీజన్ వై ఐ ఆస్క్ దట్ ఇస్ బికాస్ విచిటా ఇస్ కన్సిడర్డ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ కాన్సస్. దాన్ని మీరు రూరల్ ఏరియా అనేసరికి ఏంటా అనుకున్నాను నేను. మోర్ ఒక టర్మ్ ఏంటంటే అండర్ సర్వ్డ్ ఏరియాస్ అనమాట వీళ్ళు. అంటే ఇక్కడ ఎక్కువ డాక్టర్స్ వచ్చి పనిచేసే ఇది లేదు వాళ్ళకి. సో స్టేట్ మీకు డివైడ్ చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు నేను న్యూయార్క్ సిటీకి వెళ్ళి ఇది అండర్ సర్వ్డ్ ఏరియా కింద నన్ను డిసిగ్నేట్ చేయండి, నేను న్యూయార్క్ సిటీలో ఉంటానంటే ఎవడు అక్కర్లేదు, నువ్వు వెళ్ళి సర్దుకో అని అంటారు. అలా కాకుండా ఒక స్టేట్ మీకు డెసిగ్నేట్ చేస్తుంది, బిగ్గెస్ట్ సిటీ అవ్వచ్చు, స్మాలెస్ట్ సిటీ అవ్వచ్చు, ఆ పాపులేషన్కి సరిపడా మీకు అక్కడ అమౌంట్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారా లేరా అని. లేని ఏరియాస్ని వాళ్ళు కేటగరైజ్ చేస్తారనమాట. ఆ ఏరియాస్లో వాళ్ళు డెసిగ్నేట్ చేసిన ఏరియాస్కి మనము అప్లై చేయగలము. అది వాళ్ళు ఆ హాస్పిటల్స్ ఉంటేనే మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయగలము. సో రేఖా, మీరు పీడియాట్రిక్స్ ఫినిష్ చేశారు, రెసిడెన్సీ వచ్చింది, సో యూఆర్ పీడియాట్రిషియన్ నౌ, రైట్? సో మళ్ళీ మీరు ఎమర్జెన్సీ మెడిసిన్ చేశారు కదా, సో మళ్ళీ 3 steps ఇప్పుడు ఇండియా నుంచి రాశారు కదా, USMLE ఎగ్జామ్స్ 3 exams అన్నారు, సో మళ్ళీ అవి రాయాలా? థ్యాంక్ గాడ్ అవసరం లేదు. అది మళ్ళీ రాయాలి అని అంటే ఇంకా ప్రేమికుడి సినిమాల్లో నన్ను కొట్టుకుంటా కదా, అలా అది అవసరం లేదు. కానీ అప్లికేషన్ మనం రెసిడెన్సీ ఎలా ఇది చేసుకుంటామో అట్లా అప్లై చేసుకోవాలి. మనము సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి ఫెలోషిప్, ఇప్పుడు నేను ఎమర్జెన్సీ మెడిసిన్ అప్లై చేసుకుందాం అనుకున్నాను. ఏ యూనివర్సిటీస్ అయితే మనకి ఎమర్జెన్సీ మెడిసిన్ ఫెలోషిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ మన అప్లికేషన్స్ పంపిస్తాం అనమాట. మళ్ళీ ఇక్కడ అమెరికన్స్ వేరేలాగా చేసుకుంటారు, నాలాంటి వాళ్ళు వేరేగా చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక 10-20 అప్లికేషన్స్ పెట్టుకున్నారనుకో, నాకు వీసా కావాలి కాబట్టి, నేను ఒక ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ కాబట్టి నేను ఒక 50 అప్లికేషన్స్కి పెట్టుకోవాలి, జస్ట్ అంటే వాళ్ళతోటి కంపీట్ చేయడానికి.
రైట్. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు నా సీవీ చూస్తారన్నమాట. ఈ అమ్మాయి రెసిడెన్సీలో సరే ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి నేను ఏదో ఒకటి చేసి ఉండాలి అంటే టు ప్రూవ్ నాకు ఆ స్పెషాలిటీ అంటే ఇంట్రెస్ట్ ఉందని. సో అవంతా రివ్యూ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనకి రెసిడెన్సీకి ఎలా వెళ్తాము ఇంటర్వ్యూస్కి అట్లా అంతా పిలుస్తారు. మళ్ళీ స్క్రీన్ అండ్ మీకు లాస్ట్ లో మ్యాచింగ్ అది ఉంటుంది. అలానే ఉంటుంది. ఇంటర్వ్యూస్కి పిలుస్తారు అనమాట. రెసిడెన్సీకి ఫెలోషిప్కి కొంచెం తేడా ఏంటంటే కొంచెం అంత గ్రిల్లింగ్ ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రోగ్రామ్ని సెల్ చేసుకోవడానికి చూస్తారనమాట. అంటే నెంబర్ ఆఫ్ అందరూ ఫెలోషిప్కి వెళ్ళరు, చాలామంది ప్రైమరీ కేర్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను రెసిడెన్సీ అయిపోయాక నేను వెళ్ళి ఒక పీడియాట్రిషియన్ కింద ఒక క్లినిక్లో వర్క్ చేయొచ్చు, ఒక హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు. అలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది మాత్రమే ఫెలోషిప్కి అప్లై చేసుకుంటారు. సో మీకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఫెలోషిప్ ఉంటారు కదా, వాళ్ళు తక్కువ ఉంటారు. సో పొజిషన్స్ తక్కువ ఉంటాయి, అప్లికేషన్ చేసేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు. సో ఇట్ బికమ్స్ లిటిల్ ఈజియర్. కానీ కొన్ని బ్రాంచెస్ హార్డ్ ఉంటాయి, కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని హార్డ్ ఉంటాయి. మళ్ళీ అది మీ మీ ఇంక్లినేషను ఇవన్నీ మీ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుని మళ్ళీ మ్యాచ్ లాగే వాళ్ళు కూడా ర్యాంక్ చేసి అప్పుడు మీరు మ్యాచ్ అయితే కనుక ఫెలోషిప్ చేసుకోవచ్చు. లేని పక్షంలో మీరు మళ్ళీ క్లినిక్లోనూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోవడం అట్లా ఉంటుంది. So you made it through, like you're successfully like an emergency pediatrician. So what do you really, ante meeku em ishtam ee job chestunaru kada, what do you really like about this job? ఎమర్జెన్సీ మెడిసిన్ ఏంటంటే ఇట్ గివ్స్ మీ దట్ అడ్రినలిన్ డ్రైవ్ అంటారు కదా, అది ఇస్తుంది అనమాట. నేను నా పర్సనాలిటీ ఎలా ఏంటంటే నేను ఒక క్లినిక్లో కూర్చుని లైక్ యూనో అండ్ వాళ్ళని నేను ఇట్లా నథింగ్ ఈజ్ స్మాలర్ ఆర్ ఇది ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్, నేనైతే కనుక చేయలేను. అది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను కూర్చుని ఇట్లా అంతా కిడ్స్ ఫైన్ యూనో వ్యాక్సిన్స్ ఇవన్నీ చేయలేను. సో నాకేంటంటే ఐ వాంట్ సంథింగ్ లైక్ ఐ నీడ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. మీకు ఎమర్జెన్సీకి ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీరు లైక్ యూనో ఆ ప్రాబ్లమ్స్ మీకు సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్టమ్స్ అన్నీ తీసుకుని మీకు అందులో 10 డయాగ్నోసిస్ ఉండొచ్చు. మీకు 10 మీరు చెప్పిన సిమ్టమ్స్లో మీకు 10 డిఫరెంట్ డిసీజెస్ ఉండొచ్చు. అందులో ఏ డిసీజ్ అనేది అది నా థాట్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. సో కొన్ని నేను బ్లడ్ వర్క్ ఆర్డర్ చేసి, సో ఇట్స్ మోర్ లైక్ యువర్ థాట్ ప్రాసెస్ అనమాట. సో మీరు పజిల్ని సాల్వ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ దట్ గివ్స్ యూ అ లిటిల్ కిక్ అనమాట. దట్స్ సంథింగ్ ఐ ఎంజాయ్. అండ్ మీరు యూనో ఒక్కొక్కసారి యూఆర్ సేవింగ్ అ కిడ్స్ లైఫ్. యూనో నీకు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో కిడ్ స్టాప్ బ్రీతింగ్, దే ఆర్ కమింగ్ టు యువర్ ఈఆర్. మీరు ఒక కిడ్కి బ్రీతింగ్ ట్యూబ్ వేసి వాళ్ళకి యూనో రెస్పిరేషన్, దే ఆర్ గివింగ్ దెమ్ ఎ బ్రెత్. And when you go tell their parents that your kid is, you know, alive and not dead, adi a kick aslu vere level adi. That's something, yeah. కానీ రోజుకి ఇంతమంది పేషెంట్స్ అని ఏమైనా ఉంటుందా అయితే? No, you should be prepared for everything that comes through your door. ER కి no clinic కి అదొక difference అన్నమాట. So Rekha, I have 2 kids. My own, you know, 8-year and 3-year-old. అండ్ నాకు ఎప్పుడు ఎమర్జెన్సీకి తీసుకెళ్లాలో తెలియదు నా కిడ్స్ని. సో ఏమైనా సడన్గా స్టమక్ ఏక్ వచ్చినా, సడన్గా ఏమైనా అయితే కాల్ చేస్తాను, వాళ్ళు మాట్లాడతారు, అయిపోతుంది. బట్ వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ దెమ్ టు ఈఆర్? లైక్ ఎనీ అడ్వైస్? డెఫినెట్లీ మేము ఆన్ ఎ డే టు డే బేసిస్ ఇది నేను చూస్తూ ఉంటాను అనమాట. ఎస్పెషలీ నేను యునైటెడ్ స్టేట్స్ గురించి చెప్తున్నాను. నాకు ఇండియాలో ఎలా ఉందో నాకు ఆనెస్ట్గా తెలీదు ప్రస్తుత పరిస్థితి. కానీ ఈఆర్ మనం ఎక్కువ ఎమర్జెన్సీస్కి తీసుకుంటాం అనమాట. సో యూనో మీకు ఒక కిడ్కి మామూలుగా చిన్న జ్వరం వచ్చిన, ఫీవరు, కాఫ్, రన్నీ నోసు, వీటి కోసము ఈఆర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూనో ఇవన్నీ ప్రైమరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూనో యూ కెన్, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్లో ఎలా అయిపోయిందంటే ఈఆర్స్ ఆర్ సో దే హవ్ గాటన్ సో బిజీ. లైక్ యూనో మాకు రిసోర్సెస్ చాలా తక్కువ అయిపోయాయి అండ్ యూనో ఫ్లో చాలా ఎక్కువ అయిపోయింది. సో యూనో అండ్ మీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వెన్ యూ కమ్ హియర్ లైక్ యూనో లెట్స్ సే మీ కిడ్కి ఫీవర్, కాఫ్, రన్నీ నోస్ ఉన్నాయి, మీరు మీ కిడ్ని తీసుకుని వచ్చున్నారు, రైట్? అట్ ద సేమ్ టైం నాకు ఒక కిడ్ బ్రీత్ చేయడానికి బాధపడుతుంది, ఒక కిడ్కి అపెండిసైటిస్ ఉంది, ఒక కిడ్కి గన్ షాట్ అయింది హెడ్కి. సో
నేను నా ప్రయారిటీ ఈ ముగ్గురు పేషెంట్స్ మీద ఉంటుంది, మీ మీద తక్కువ ప్రయారిటీ ఉంటుంది. యూనో నాట్ దట్ మీరు ఇంపార్టెంట్ కాదని కాదు, ఎందుకంటే మీది ఎమర్జెన్సీ కాదు. యూనో సో యూనో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూఆర్ వేస్టింగ్ మై టైమ్, బట్ యూనో మీరు రిసోర్సెస్ యూనో మీరు వెళ్ళి ప్రైమరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు, అది వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ డేకి. వర్సెస్ లైక్ నా కిడ్ డిఫికల్టీ బ్రీతింగ్ ఉంది, నా కిడ్ రియల్గా సఫర్ అవుతున్నాడు, బ్రీత్ చేయలేకపోతున్నాడు, వాడికి బెల్లీ పెయిన్ ఉంది అండ్ రైట్ సైడెడ్ బెల్లీ పెయిన్ ఉంది అంటే దట్స్ వేర్ యువర్ అపెండిక్స్ ఈస్. యూనో పర్సిస్టెంట్గా త్రో అప్ చేస్తున్నాడు. ఇవన్నీ ఐ వాంట్ యూ టు కమ్, యూ వాంట్ యూనో ఇక్కడ నర్సెస్ లైన్ అని ఉంటుంది. యూనో మీకు అసలు దీనికి నేను ఈఆర్కి వెళ్ళాలా వద్దా అనేది యూనో మీరు డాక్టర్స్ కాదు. సో ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్ ఏ పేరెంట్ అయినా కూడా వెళ్ళాలా వద్దా అనేది డిలెమా ఉంటుంది, ఎందుకంటే అది మీ కిడ్. సో యూనో ఏమో ఏదైనా అయిపోతుందేమో అనే బాధ ఉంటుంది కదా. సో ఇక్కడ నర్సెస్ లైన్ అని ఉంటుంది ప్రతి దానికి. సో యూ కెన్ ఆల్వేస్ కాల్ దెమ్, మీ డాక్టర్స్ లైన్ అవి ఉంటాయి కదా, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. అరే నా కిడ్ పడిపోయాడు, వాడు వామిటింగ్ అవుతుంది, వాడు పడుకుంటున్నాడు పడిపోయిన దగ్గర నుంచి, ఇలాంటివి ఉంటే కనుక వాళ్ళు చెప్తారన్నమాట, ఇది కన్సర్నింగ్, మీరు ఈఆర్కి వెళ్ళండి అని. లేదు వాడు పరిగెడుతున్నాడు, వెళ్ళి గోడ కొట్టుకున్నాడు, మళ్ళీ లేచి నాకు నేను ఎంత బాగానే ఉన్నా నేను పరిగెడుతున్నా అంటే అలాంటి వాటికి అవసరం లా అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే యూ కెన్ గివ్ దెమ్ సమ్ టైమ్. యూనో అంటే ఇప్పుడు వాడు బ్రీత్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే దానికి టైం ఇవ్వమని నేను అనట్లేదు. ఫీవర్ ఉంది, ఓకే టైలినాల్ కానీ ఐబుప్రోఫెన్ కానీ ఇవ్వండి. ఫీవర్ తగ్గిందా, వాడు తింటున్నాడా, యూనో వెట్ డైపర్స్ బాగా చేస్తున్నాడా లేదా, ఇవన్నీ చూసుకుని అసెస్ చేసుకుని, అండ్ మీకు లేదు నాకు డిలెమా ఉంది అంటే గివ్ దెమ్ ఎ కాల్. ఒక్కొక్కసారి మీరు ఈఆర్స్కి కూడా కాల్ చేయొచ్చు. ఈఆర్స్కి కాల్ చేసి ఇట్లా యూనో ఒక్కొక్కసారి ఈఆర్స్కి కాల్ చేయొచ్చు అనమాట. ఏమంటే లైక్ ఇట్లా నా కిడ్ ఐ థింక్ ఇట్లా రైట్ సైడెడ్ పెయిన్ ఉంది, ఐ థింక్ ఇట్లా ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అపెండిసైటిస్ ఆర్ నాట్, ఐఎమ్ కన్సర్న్ అంటే దే విల్ టెల్ యూ కెన్ ఆల్వేస్ బ్రింగ్ యువర్ కిడ్ అండ్ విల్ అసెస్ దెమ్ అని. యూనో ఒక్కొక్కసారి మీకు అంటే గైడెన్స్ కంప్లీట్గా ఇవ్వకపోవచ్చు ఏం చేయాలి అది అని, కానీ దే విల్ టెల్ యూ కెన్ బ్రింగ్ దెమ్ అని. సమ్ టైమ్స్ ఐ టేక్ దోస్ కాల్స్ అనమాట. నర్సెస్కి వస్తే కనుక వాళ్ళు ఇవ్వరు ఆన్సర్స్ అది, బట్ యూనో డాక్టర్స్కి వస్తే కనుక వీ కెన్ డైరెక్ట్ దెమ్ ద రైట్ వే. Is there a way that we can directly reach to a doctor, emergency calls? I don't think so. I wish, but I don't think so. Yeah. I wish that too. Yeah. బట్ అన్ఫార్చునేట్లీ అంటే మేము చాలా బిజీగా ఉంటాం యాక్చువల్గా. నేను 12 hours షిఫ్ట్స్ చేస్తాను, అండ్ ఫ్రమ్ ద టైం నేను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు ఇట్స్ ఎ కాన్స్టెంట్ లైక్ రన్ లాగా ఉంటుంది అనమాట. సో పేరెంట్ కాల్స్ తీసుకునే అంత టైము అయితే ఉండదు డెఫినెట్లీ నాట్. అవర్స్ గురించి చెప్పారు కదా, స్టిపులేటెడ్ అవర్స్ ఉంటాయి అంటే మాకు వీ కెన్ వర్క్ 40 hours a week, అండ్ దట్ ఈస్ ద క్యాప్. దానికన్నా ఎక్కువ మేము పని చేసామంటే వీ గెట్ ఇన్ టు ఓవర్ టైమ్, అదంతా వేరే ఉంటుంది. సో మీకు కూడా అలా ఉంటుందా? మాకు జేవేవర్లో 160 hours a month చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు మీ ఫ్లెక్సిబిలిటీ 120 hours చేయొచ్చు, 140 hours చేయొచ్చు. నాకు డబ్బులు ఎక్కువ కావాలి, నేను ఇంకా వర్క్ చేస్తానంటే చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలా స్కేర్సిటీ ఉంది డాక్టర్స్కి. సో మీ హాస్పిటల్లో వాళ్ళకి ఇంకా యూనో ఇది కావాలి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ ఉన్నారు, కవర్ చేయడానికి ఎవరు లేరు అంటే అండ్ నాకు 2 curious questions as a person who's been wearing glasses since I was a kid. ఓకే, సో ఇండియాలో ఉన్నప్పుడు లేకపోతే నేను పెరిగినప్పుడు దుబాయ్లో కూడా I used to go to an ophthalmologist. ఓకే, ఇక్కడ వెళ్ళినప్పుడు there is somebody known as an optometrist, తర్వాత there is an ophthalmologist. What I mean, నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయింది వాళ్ళు వచ్చినప్పుడు. they were like optometrist వచ్చారు అంటే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ తెలియదు. ఇది ఐ విష్ మనకి ఇండియాలో కూడా ఇలా ఉండుంటే ఐ థింక్ వీ కుడ్ క్రియేట్ మోర్ జాబ్స్ లాగా అనిపిస్తుంది. ఆప్టోమెట్రిస్ట్ అంటే ఆబ్వియస్గా వాళ్ళు దే ఆర్ నాట్ ఫిజిషియన్స్ అనమాట, డాక్టర్స్ కాదు, దే ఆర్ లైక్ టెక్నీషియన్స్ ఆర్ లైక్ యూనో దే వర్క్డ్ అండర్ అన్ ఆప్థమాలజిస్ట్. సో వాళ్ళు మిమ్మల్ని విజన్ టెస్టింగ్ చేయొచ్చు, దే కెన్ కైండ్ ఆఫ్ లైక్ గెట్ ద హోల్ హిస్టరీ, యూనో మీకు అంత టెస్టింగ్ ఇవన్నీ చేసి ఫైనల్గా దే విల్ సెండ్ యూ టు అన్ ophthalmologist who is a doctor who will review your case and everything.
మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక రెటీనా ప్రాబ్లము యూనో డీపర్ ప్రాబ్లం ఉంటే కనుక ఆప్టోమెట్రిస్ట్ మీకు ఏం చేయలేడు, మీకు ఆప్థమాలజిస్ట్ కావాలి. సో ఇప్పుడు ఆప్థోమెట్రిస్ట్ వాళ్ళు చదువుకునేది కూడా మెడిసిన్ ఏనా, లేకపోతే వాళ్ళ లైక్ ఎంఫార్మసీ టైప్స్ లో? వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ వాళ్ళు చదువుకునేది మెడిసిన్ అయితే కాదు. యా, అంటే లైక్ వాళ్ళు డాక్టర్స్ కాదు. యా, ఇఫ్ టు పుట్ ఇట్ ఇన్ అ సింపుల్ వే. యా, ఓకే. ఆల్రైట్, సో I have a question. So how do you manage your stress and work life balance? Because మీరు 12 hours వర్క్ చేస్తున్నారు ఎవ్రీ డే. నేను 8 hours-కే ఐఎమ్ టైర్డ్, యునో. ఇంటికి వచ్చి కుక్ చేసుకొని వంట చేసుకొని యునో ఐఎమ్ జస్ట్ టైర్డ్. అలాంటిది మీరు 12 hours వర్క్ చేస్తున్నారా? అది కూడా 5 days, 6 days a week? అంటే స్కెడ్యూల్ వేరీ అవుతూ ఉంటుంది అనమాట. నాట్ నెసెసర్లీ నేను 5 days a week, నేను ఒక వీక్ 4 days వర్క్ చేయొచ్చు, ఒక వీక్ అంతా ఆఫ్ ఉండొచ్చు నాకు. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అన్నట్టు ఉంటుంది. మీరు ఒకవేళ స్కెడ్యూల్ చేసుకోవచ్చు అంటే మీకు కావాల్సినట్టుగా కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు మీరు వర్క్ చేసే ప్లేస్ బట్టి. హౌ డు యూ మేనేజ్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్, రేఖ? అంటే టీవీ షోస్ హెల్ప్ అవుతాయి కొంచెం, గుడ్ ఫుడ్ యూనో. ఈ మధ్య కొంచెం నేను జిమ్కి వెళ్తున్నాను, దట్ ఈస్ హెల్పింగ్ అ లాట్ యూనో. కానీ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫిజిషియన్స్కి. ఎందుకు అంటే మేము అంటే వర్క్ స్ట్రెస్ పక్కన పెడితే మేము చూసేది ట్రామా కానీ చైల్డ్ అబ్యూస్ కానీ చాలా చూస్తాం అనమాట గ్రౌండ్ రియాలిటీలో. మీరు ఒక కిడ్నీ సేవ్ చేద్దామని యూనో సిపిఆర్ అంతా చేసి యూ ట్రై అ లాట్, బికాస్ ఒక కిడ్నీ ప్రొనౌన్సింగ్ ఎ కిడ్ డెడ్ ఈజ్ రియలీ హార్డ్. ఇట్ టేక్స్ ఎ టోల్ ఆన్ యూ. Oh, I do it, it's my day in, day out thing. So, ఒకసారి యూనో ఎందుకంటే యూ కీప్ మనం ట్రై చేస్తూ ఉంటాం అనమాట. మీకు ఒక కిడ్ చనిపోయే స్టేజ్లో వస్తే మీరు త్వరగా గివప్ చేయలేరు. యూనో నేను ఏదన్నా చేయాలి, యూనో సిపిఆర్ చేయండి, మెడికేషన్స్ ఇవ్వండి, బ్రీతింగ్ ట్యూబ్ వేస్తాం, యూనో మనం ట్రై చేస్తూ ఉంటాం. ఫైనల్లీ ఒక పాయింట్కి మించి చేయలేం. ఎప్పుడైతే మనము చేయలేమో ఆబ్వియస్లీ మనము యూనో యూ హ్యావ్ టు వాళ్ళని ప్రొనౌన్స్ చేస్తాం డెత్. అయిన తర్వాత ఈఆర్ ఎలా ఉంటుందంటే నువ్వు నెక్స్ట్ పేషెంట్కి వెళ్ళిపోవాలి. నీకు అరే నేను ఈ కిడ్ చనిపోయాడు అని కూర్చుని ఒక డీప్ బ్రెత్ తీసుకుని అరే ఏమైంది ఇట్లా అని ఫీల్ అయ్యి ఆ ఎమోషన్స్ అంతా ఎక్స్పీరియన్స్ అయ్యి అంత టైము ఉండదు. మీరు నెక్స్ట్ పేషెంట్కి వెళ్ళిపోవాలి. సో అది కానీ ఆ మూమెంట్ మీతో క్యారీ అవుతూ ఉంటుంది. యూనో ఆ షిఫ్ట్ అంతా క్యారీ అవుతుంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత యూనో మీకు ఆ కిడ్ పడుకునేటప్పుడు గుర్తొస్తాడు త్రూ యూనో. అండ్ దెర్ ఆర్ డేస్ నేను ఒక్కొక్క రోజు నాకు నిద్రలో అరే ఒక్కొక్కసారి కిడ్స్ చనిపోయినప్పుడు నాకు సడన్గా మేలుకు వస్తుంది. అండ్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీతో డాడీతో మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి చెప్తా అనమాట, బాధేస్తుంది ఇట్లా. అవన్నీ ట్రామా తెలియకుండానే మాలో ఉంటుంది అనమాట. సో ఇట్ కుడ్ లీడ్ టు పీటీఎస్డీ ఉంటుంది ఒక్కొక్కసారి, యాంగ్జైటీ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ అనమాట. సో టేకింగ్ వన్ స్టెప్ అట్ ఎ టైమ్, గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీకు ఇదంతా ఈ ఇంటికి వచ్చి టాక్సిక్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ ఉంటే కూడా ఇట్ టేక్స్ ఎ టోల్ ఆన్ యూ. సో మెంటల్ హెల్త్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫిజిషియన్స్కి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ డీల్ విత్ ఇట్, బట్ మేము ఏంటంటే వీ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ పేషెంట్స్ని చూసుకునే ఇదిలో మేము మా గురించి మేము ఆలోచించుకోవడం మర్చిపోతాం చాలా మటుకు. సో ఇప్పుడు ఎక్కువ దాని గురించి కూడా మాకు సెషన్స్ ఉంటాయి. యూనో పీపుల్ టాక్ టు అస్ హౌ టు డీల్ విత్ ఇట్ డే ఇన్ డే అవుట్. అవి చాలా హెల్ప్ అవుతాయి టు సర్టెన్ ఎక్స్టెంట్. సో this is mental awareness month and we are talking about mental awareness, right. Especially doctors, and ee country lo doctor scarcity undi ever since covid started, right. Chala doctors burnout aipai, nobody right. is picking up that profession too, endukante anta stress and anta work life balance ledu, and moreover mental right. they're also depressed and all that, right? So as a doctor who who've been in the business for a while, what do you suggest, to the people? Like, how do you cope up with your mental health? What are some ways that helps? Yeah, definitely meeku
వెనెవర్ యూ ఫీల్ స్ట్రెస్డ్ కానీ మీరు బాగా ఓవర్వెల్మింగ్గా అనిపించినప్పుడు కానీ మీకు యాంగ్జైటీ లైక్ ప్యానికింగ్గా అనిపించినప్పుడు టేక్ ఎ బ్రేక్. There is nothing more important than your family, your mental health. అది ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ యూ కమ్ ఫస్ట్. అండ్ ఈరోజు ఈ హాస్పిటల్లో నువ్వు పనిచేస్తున్నావు, ఈరోజు నువ్వు నెక్స్ట్ రోజు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే దే విల్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. కానీ నిన్ను నువ్వు రీప్లేస్ చేసుకోలేవు కదా. సో యూ కమ్ ఫస్ట్. సో నీకు ఇది ఉన్నప్పుడు టేక్ ఎ బ్రేక్, గో ఆన్ అ వెకేషన్ ఆర్ మూవీకి వెళ్ళండి, మందు తాగాలనిపిస్తే తాగండి, ఇది ఎడిట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బట్ లైక్ ఓపెన్ అప్. ఎవరికి అందరూ ఎక్స్ట్రోవర్ట్స్ ఉండరు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు చాలామంది. నేను కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ నేను ఇంట్రోవర్ట్ని, నేను త్వరగా ఓపెన్ అప్ అవ్వలేను. కానీ నేను ఐ ఓపెన్ అప్ లైక్ నా సిస్టర్కి కానీ ఐ టు మై ఫ్యామిలీ మెంబర్స్. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కమ్ ఫస్ట్. And how was COVID actually meeku? Like because you were telling doctor shortage ippudku kuda undanta, and it has already been 3 years since COVID. Right. So how was COVID? It was so awful. And almost like even నేను కూడా అట్ సర్టెన్ పాయింట్ నేను ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే ప్రొఫెషన్కి ఏమన్నా ఉందా అనే స్టేజ్కి కూడా వెళ్ళాను నేను కోవిడ్కి. నాకు మెడిసిన్ తప్పితే ఇంకేం తెలీదు. మీరు ఇంకొకటి నువ్వేమన్నా చేయగలవా అంటే నేను ఏం చేయలేను మెడిసిన్ తప్పితే. కానీ నా అంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది అనమాట కోవిడ్ అప్పుడు. చాలామంది నర్సెస్ క్విట్ చేశారు, డాక్టర్స్ క్విట్ చేశారు. మాకు హాస్పిటల్ బెడ్స్ సరిపడా లేవు. కొన్ని స్టేజెస్లో మేము వెయిటింగ్ రూమ్లో పేషెంట్స్ని చూడాల్సి వచ్చింది. పే అంటే మేము చేసేదానికి పే కట్స్ ఉండినాయి. అండ్ లైక్ ఫియర్ ఆఫ్ అన్నోన్ అని అంటారు కదా అట్లా. అండ్ లాట్ ఆఫ్ మార్టాలిటీ చాలా చూసి డే ఇన్ డే అవుట్ ఇట్ డెఫినెట్లీ టుక్ ఏ టోల్ ఆన్ అస్. అండ్ మేము ఇంకా కంప్లీట్గా ఇంకా రిసోర్సెస్ చాలా మా నుంచి తీసేసుకో ఇట్స్ నో బడీస్ ఫాల్ట్ యాక్చువల్గా. అందరిది అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవ్రీబడి వాజ్ ట్రయింగ్. కాకపోతే ఇట్స్ ఐ థింక్ ద హోల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అన్ఫార్చునేట్లీ. అండ్ వీఆర్ స్లోలీ గెటింగ్ దేర్, బట్ ఇంకా టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. వీ హ్యాడ్ పాండమిక్ రైట్. ఇప్పుడు this is the first time we got hit with a pandemic. Right. Maybe in the past it was there, కానీ మనకి ఊహ తెలిసినప్పటి నుంచి this was the first time pandemic, right? So there is no guarantee that manaki mali future lo inko pandemic hit avadu ani, right? So you're still trying to recover. So what if another pandemic hits? What can we do to help your health industry? Right. I mean, there is no definitive answer right now, to be honest. Like I think paying your nurses and your staff well, taking care of them well, because అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి వాళ్ళకుండే డిఫికల్టీస్ వాళ్ళకు ఉంటాయి, గ్రౌండ్ రియాలిటీలో మాకు డిఫికల్టీస్ ఉంటాయి అన్నమాట. ఐ థింక్ లైక్ టేకింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. అది ఎంతవరకు హెల్ప్ అవుద్దో నాకు తెలీదు, బట్ అట్లీస్ట్ బీయింగ్ సేఫ్. అండ్ ఐ థింక్ paying and treating people well. I thought doctors are paid really well, Rekha. True. Well, that is the assumption at least. I mean, కంపారిటివ్ స్కేల్లో దట్ మైట్ బీ రైట్, బట్ ఇట్ ఆల్సో అంటే ఇది డిపెండ్ అవుతుంది కూడా, మీరు ఏ సెట్టింగ్లో వర్క్ చేస్తున్నారు అనేది కూడా డిపెండ్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక సపరేట్గా ఒక ఈఆర్ పెట్టుకుని నా సొంతంగా క్లినిక్ పెట్టుకుంటే మేబీ ఐల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. నేను లేదు ఒక హాస్పిటల్ సిస్టంలో వర్క్ చేస్తున్నానంటే నా పే వాళ్ళు ఇచ్చినంత పే నేను తీసుకోవాలి. మీరు కంపారిటివ్ స్కేల్లో ఎక్కువ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ ట్రూ దట్ డాక్టర్స్కి అంత మిలియనియర్స్ అట్లా ఏమి ఉండదు. మాకు వచ్చే దాంట్లో సగం పైన గవర్నమెంట్ తీసేసుకుంటుంది ట్యాక్స్ రూపంలో. సో మా గ్రాస్ ఇక్కడ ఉంటే నెట్ ఇక్కడ ఉంటుంది. సో సో ఆ కష్టాలు అవే ఉంటాయి.
సో యాజ్ అ కాంట్రాక్టర్ అగైన్ ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ జాబ్స్ అన్నారు కదా, సో డూ యూ హ్యావ్ టు ట్రావెల్ అలాట్ ఆర్ కెన్ యూ డెసిగ్నేట్ ఇట్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా, నేను ఈ ఏరియాలో కొద్దిగా హాస్పిటల్స్ చేసుకుంటాను? అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ విచిత సిటీలో మీరు ఇందాక అఫెండ్ అయ్యారు కదా, అందుకని మీ విచిత సిటీలో ఇప్పుడు 2 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఆ రెండిట్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటే ఇక్కడ కొన్ని షిఫ్ట్స్ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. లేదు నేను ఫుల్ టైమ్ ఈ హాస్పిటల్కి నేను కాంట్రాక్ట్ సైన్ చేసి ఉన్నానంటే ఇక్కడ పని చేసుకొని అట్లా ఉండొచ్చు అన్నమాట. సెకండ్ క్యూరియస్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ యూ కేమ్ హియర్ అండ్ స్టడీడ్, సో సపోజ్ me or anyone who's a doctor, if they do MBBS, MD and DM in India, can they come and work over here? Ante just like uppudu like in Dubai, when I was in Dubai, doctors had ekkada chadukunna parvaledu కానీ దుబాయ్కి వచ్చాక దే కెన్ రైట్ అన్ ఎంట్రన్స్ అండ్ దే కెన్ స్టార్ట్ దేర్ ప్రాక్టీస్. సో ఇక్కడ కూడా అలా కుదురుతుందా? లేదబ్బా, అమెరికా అంత ఉదార స్వభావం లేదు వాళ్ళకి ఆ విషయంలో మాత్రం. ఇక్కడ మీరు చేసి ఇప్పుడు నేనున్నాను కదా, నేను వెళ్ళి ఇప్పుడు ఇండియాలో నేను ప్రాక్టీస్ చేయాలంటే మీరు అన్నట్టు నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జాము ఏదో ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకుని నేను ఏదైనా హాస్పిటల్స్లో ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను జాబ్ చేయొచ్చు. అదే నేను చేసిందే ఇండియాలో, ఇప్పుడు నేను పీడియాట్రిక్స్ చేసి ఇండియాలో ఇక్కడికి వచ్చి నేను పీడియాట్రిషియన్ కింద ప్రాక్టీస్ చేస్తానంటే లేదమ్మా అలా కాదు, ఇగో ఎగ్జామ్స్ అని మళ్ళీ యూఎస్ఎంఎల్ఈ నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసి నేను మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మళ్ళీ నేను రెసిడెన్సీ చేయాలన్నమాట. సో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్. సో ఇప్పుడు ఎండి చేసేసాక మీరు ఫెలోషిప్ కదా, అది డిఎం అనేది ఫెలోషిప్. సో ఇండియాలో ఎండి చేసి ఇక్కడికి వచ్చి ఫెలోషిప్ చేయొచ్చా డైరెక్ట్ గా? లేదు, ఆల్సో పాసిబిలిటీ లేదు, మళ్ళీ మీరు యూఎస్ఎంఎల్ఈ ఏదైతే ఉందో ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. మీకు క్రెడిబిలిటీ ఆబ్వియస్లీ ఉంటుంది, లైక్ ఐ మీన్ అంత కష్టపడి అంత చేసి వచ్చారు, కానీ ఇది చేయడానికి మీకు ఎగ్జామ్ మళ్ళీ ఉంటుంది. సో ఇప్పుడు ఐ హ్యాడ్ a lot of stomach issues and my husband also had stomach issues. నేను మా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి రిఫర్ చేశారు. అండ్ నాకు ఇమీడియట్గా అపాయింట్మెంట్ కావాల్సి ఉండే, బికాస్ ఐ థాట్ ఐ వాజ్ డైయింగ్ ఆఫ్ దట్ స్టమక్ ఇష్యూ. కానీ నేను కాల్ చేసినప్పుడు దే సెడ్ దట్ ది అపాయింట్మెంట్ ఇస్ నాట్ అవుట్ అంటిల్ ద నెక్స్ట్ 2 months. ఇప్పుడు నేను ఏప్రిల్లో కాల్ చేస్తే జూలై వరకు అపాయింట్మెంట్స్ లేవు అంటే మరి నేను ఏం చేయాలి? బికాస్ I have this issue and నేను gastroenterologist ne chudali. So why does it take so long to get appointments from the specialists? Someone else asked me this question and I actually had to research a little bit because like nadi clinic setting kabatti నాకు in and outs తెలియవు. నాకు ER అంటే like okay నువ్వు పేషెంట్ నాకు వచ్చావా, I'll take care of you, I'll refer you to whoever. ఇక్కడ we have a lot of scarcity here, like as of 2023 or 2024, like at least we are behind 50 or 60k physicians per anta scarcity ఉందన్నమాట. సో మీకు అందులో సబ్ స్పెషలిస్ట్ కావాలి అని అనుకుంటే లైక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇట్లా కావాలంటే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక 10 patients per day చూడగలడు, ఆర్ లైక్ మేబీ లెట్స్ సే 10-15 patients a day. మీకు అట్లా ఒక హాస్పిటల్లో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటాడు, ఆ హాస్పిటల్కి మీరు ఆ కౌంటీస్ అవన్నీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటాడు. సో దే ఆర్ బుక్డ్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట. సో యూ హ్యావ్ టు ఫాలో దేర్ schedule, which is unfortunate, but and that's one reason ఒక్కొక్కసారి మేము ఈఆర్లో నాన్ ఎమర్జెన్సీస్ కూడా చూస్తూ ఉంటాం. చూసినప్పుడు అరే వీళ్ళు ఎందుకు వచ్చారు ఈఆర్కి, అసలు దీనికి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేట్ అవుతాం మేము. కానీ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే కనుక వాళ్ళు అన్నీ ట్రై చేసేసి ఇంకా ఎక్కడికి ఇది లేక వాళ్ళ కిడ్ని పట్టుకుని ఫైనల్గా మాకు హెల్ప్ కావాలి, మేము డాక్టర్ని ఫోన్ చేస్తేనేమో 3-4 నెలల దాకా చూడను అన్నాడు, నా కిడ్ సఫర్ అవుతున్నాడు. సో వాట్ షుడ్ దే డూ? లైక్ సో దే కమ్ టు ది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని పిలుస్తారా, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని ఆ టైంలోని? సో డిపెండ్స్ ఆన్ ద అక్యూటీ. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు ఈఆర్కి, డిపెండింగ్ ఆన్ హౌ సివియర్ యువర్ కేస్ ఈస్, లైక్ లెట్స్ సే కొంతమంది లైక్ దే ఆర్ థ్రోయింగ్ అ బ్లడ్
ఓకే అల్సర్ ఉండి అల్సర్ బర్స్ట్ అయ్యి బ్లడ్ త్రో అప్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి యూ నీడ్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో అలాంటి వాళ్ళకి మీరు పిలిస్తే దే విల్ కమ్ ఇన్. వర్సెస్ లైక్ ఒక కిడ్ వచ్చాడు, వీడికి స్టమక్ పెయిన్ ఒక 6 months నుంచి స్టమక్ పెయిన్ ఉంది వాడికి, దట్స్ అ క్రానిక్ ఇష్యూ రైట్. సో వాడికి బ్లడ్ టెస్ట్లు కానీ స్కోపీ కానీ ఇవన్నీ అవుట్ పేషెంట్ ఇది. దానికి మీరు ఫోన్ చేసి పిలిస్తే నా ఆఫీస్కి కాల్ చేయమను అని చెప్తారు. సో అట్లా So it varies a case by case. It does. Okay. Yeah. So Rekha, can I ask you how much does doctors make? Typically, like how much do they make? నేను ప్రాబ్లంకి వెళ్తానేమో ఇది ఆన్సర్ చేస్తే. అంటే ఇది వేరీస్ అనమాట, స్పెషాలిటీ బట్టి ఉంటుంది. యాక్చువల్గా పీడియాట్రిషియన్స్ ఆర్ లీస్ట్ పెయిడ్. సో యా, But pediatricians take care of little kids. I know. And that is a I wish challenging we get paid more, to be honest, but we don't. We are least paid. ఎందుకు అంటే ఇన్సూరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇట్ వేరీస్. మీకు సర్జికల్ స్పెషాలిటీస్ ఉంటాయి కదా, ఏవైతే సర్జరీ, కార్డియోథెరాసిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, వీళ్ళంతా కొంచెం హై ఎండ్లో ఉంటారు. ఇన్ఫెక్షస్ డిసీజ్ వీళ్ళంతా కొంచెం మిడ్లో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఫ్యామిలీ మెడిసిన్ ఏవైతే ఎమర్జెన్సీ యు ఆర్ లైక్ మిడ్లో ఉంటారు అనమాట. సో ఇందులో కూడా వేరీ అవుతారు. ఇప్పుడు జనరల్ పీడియాట్రిషియన్ మేక్ చేసేది కొంచెం తక్కువ ఉంటుంది, వర్సెస్ మీకు పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మేక్ చేసేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఫెలోషిప్ చేసినప్పుడు మీ పే పెరుగుతూ ఉంటుంది. యా, అండ్ ఆల్సో మీరు వర్క్ చేసే హాస్పిటల్ ఆర్ లైక్ మీరు ఏ స్టేట్ ఆర్ లైక్ ఏ కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా వేరీ అవుతుంది, స్టేట్ బై స్టేట్. అట్లా మీరు రూరల్ ఏరియాస్లో పనిచేస్తే యూ గెట్ పేడ్ మోర్. People think the other way, right? Yeah, because ఇప్పుడు మీరు విచితాలో వర్క్ చేస్తున్నారు. I always thought, Rekha, you said that you're underpaid, right? Why don't you come to Chicago? Because that's where I'll be paid less if I go to Chicago. Yeah. ఎందుకు అంటే ఐ మీన్ ఆఫ్ కోర్స్ మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ పెరుగుతాయి, మీరు బిగ్ సిటీలో ఉన్నారు కాబట్టి. సో మీకు ఎక్కువ, కానీ వాళ్ళు పర్స్పెక్టివ్లో ఏంటంటే యు ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎ బిగ్ సిటీ. వర్సెస్ లైక్ విచితాలో ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఇచ్చి నువ్వు చికాగో డౌన్ టౌన్లో ఉంటావా, విచితాలో రూరల్ ఏరియాలో ఉంటావా అంటే చాలామంది చికాగోలోనే ఉండాలనుకుంటారు. సో యు ఆర్ ఎంజాయింగ్ దట్ బెనిఫిట్. వర్సెస్ లైక్ మీరు ఒక చిన్న రూరల్ కమ్యూనిటీలో ఉండడానికి ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చి పని చేయరు కదా. సో వాళ్ళని డ్రా చేయడానికి, ఇక్కడ పని చేయడానికి వాళ్ళకి ఫ్యాక్టర్ ఏంటి? యా, దే ఆర్ పేయింగ్ యూ మోర్. సో అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరికీ చికాగో వచ్చి పనిచేయాలని ఉంటుంది. సో వై షుడ్ దే పే యూ మోర్? అది Yeah. Are you good with kids? Because you should be seeing so many. I do love taking care of kids, so okay. I think I am good with them to most extent. ఒక్కొక్కసారి టీనేజర్స్ వస్తారు, వాళ్ళు కొంచెం arrogant-గా ఉంటారు కానీ, బట్ యా, వన్స్ యూ కైండ్ ఆఫ్ గెట్ టు దట్ మోడ్ ఆఫ్ వాళ్ళతో మాట్లాడి ఆ ఇంటరాక్షన్ ఎప్పుడైతే ఇది అవుతుందో, యా, ఇట్స్ ఫన్. Do you have any bad experiences? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మోస్ట్లీ కిడ్స్తో కంటే పేరెంట్స్తో ఉంటుంది ఎక్కువ. సమ్ టైమ్స్ అనిపిస్తుంది అనమాట, అరే నేను ఈ పేరెంట్ని పిక్చర్లోంచి తీసేయండి, ఐ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్. అలా కొంతమంది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ పేరెంట్, కొంతమంది అంటే ఐ అండర్స్టాండ్ వెన్ ఇట్ ఈస్ అ పేరెంట్ లైక్ నువ్వు వాళ్ళ షూస్లో పెట్టుకుని ఉంటే కనుక ఐ ఫీల్ ఇట్. I can be that parent. కొంతమంది ఎలా ఉంటారంటే, అరే నీ కిడ్కి ఇది అవసరం లేదు, ఇది నీ కిడ్కున్న ప్రాబ్లము XYZ. వాళ్ళు ఏంటంటే లేదు నువ్వు నాకు ABC వర్కప్ చెయ్యు అని అంటారు. సో వాళ్ళకి కొంతమందికి చెప్తే అర్థం చేసుకుంటారు. ఇట్లా ఎందుకు అంటే కిడ్స్ ఆర్ నాట్ లైక్ క్వశ్చన్స్ లైక్ వాళ్ళని నీడిల్స్తో పోక్ చేసి బ్లడ్ వర్క్ తీసి అన్నెసెసరీ టెస్ట్ చేయొద్దు, బికాస్ దే గెట్ ట్రామటైజ్డ్. వాళ్ళు ఒక ఫారెన్ ఎన్వైరన్మెంట్లో, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, వాళ్ళ ఇంట్లో లేరు, వీఆర్ ఆల్ స్ట్రేంజర్స్ టు దెమ్, అండ్ గెటింగ్ ఇమేజింగ్ ఆర్ బ్లడ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ పుట్స్ దెమ్ టు ట్రామా. అండ్ బ్లడ్ వర్క్ ప్రతి కిడ్లోకి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఐవీ పెట్టడానికి దే డోంట్ హ్యావ్ గుడ్ వెయిన్స్ టు యూ మైట్ బీ పోక్ 2 times 3 times. అండ్ జస్ట్ ఇమాజిన్
మీలో ఐవీ పెడితే మీకు ఎంత పెయిన్ ఉంటుంది. సో యూనో అండ్ నెసెసిటీ ఉన్నప్పుడు నో డౌట్ అబౌట్ ఇట్, యూనో ఎవ్వరు ఆర్గ్యూ చేయరు, ఇది చేయరు. బట్ అన్నెసెసరీగా వచ్చి ఇట్లా యూనో అరే ఆ కిడ్కి అలా అయింది, నా కిడ్కి కూడా ఇలా అయింది అని కొంతమంది వెన్ యూ సిట్ అండ్ టాక్ టు దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఇన్ అ రైట్ వే దే అండర్స్టాండ్ ఇట్. ఓకే, కొంతమంది లైక్ కమ్ విత్ నోషన్ అనమాట, వాళ్ళు ప్రీ డయాగ్నోస్ చేసేసుకుని బ్రెయిన్లో వస్తారు. వాళ్ళతో డీల్ చేయడం అనేది ఇట్స్ వెరీ హార్డ్. యా, కొంతమంది యూనో ఇమేజింగ్ అడుగుతారు. ఇప్పుడు అగైన్ వాళ్ళు లైక్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు, అవసరం లేదు. కొన్ని వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్, యూనో కూర్చొని సరే నువ్వు ఇది అనుకుంటున్నావు కానీ నీ కిడ్కి ఇది లేదు, యూనో నీ కిడ్కి ఉన్నది వేరే కండిషన్, ఈ కండిషన్కి ఇది హెల్ప్ అవుతుంది ఓకే అని కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే పర్సీవ్ చేసుకుని ఓకే సో ఐఎమ్ ఫైన్ విత్ దిస్ ప్లాన్ అనేవాళ్ళు మోస్ట్లీ ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే లేదు నువ్వు ఏదన్నా చెప్పు, నాకు ఇది 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 కావాలి అంతే, నువ్వు చేస్తావా లేదా. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే నేను కూర్చుని ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. మోస్ట్ నేను కామన్గా ఇది జరిగేది ఎక్కడ ఉంటుందంటే నాకు సిటీ స్కాన్స్, హెడ్ ట్రామా. ఇప్పుడు కొంతమంది ఒక పిల్లాడు పరిగెడుతున్నాడు, వాడు వెళ్ళి గోడకి తల తగులుకుంది, వాడు యూనో నొప్పి వచ్చింది, ఇక్కడ ఒక బొబ్బ కట్టింది, తీసుకొచ్చారు. సో వాడు ఈఆర్లో రూమ్లో పరిగెడతా ఉన్నాడు. ఓకే, హీఈస్ హ్యాపీ ప్లేఫుల్, యూనో అల్లరి చేస్తున్నాడు ఇంటికి వెళ్ళిపోవాలని, ఒక బంప్ ఉంది బట్ అదర్వైజ్ హీస్ ఫైన్. అలాంటి వాడికి నువ్వు సిటీ చెయ్యకర్లా, హెడ్ సిటీ చేయకర్లా. నీకు తెలుసు వాడి బ్రెయిన్లో బ్లీడ్ లేదని నీకు తెలుసు, మాకు ఒక క్రైటీరియా ఉంటుంది అది ఫాలో అవుతాం. హెడ్ సిటీ చేసినప్పుడు నువ్వు వాడిని రేడియేట్ చేస్తున్నావు అన్నెసెసరీగా. ఓకే, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ కంపేర్డ్ టు యూనో యూఆర్ఐ. యూనో మనం 30 years ఉంటే మనకి ఇంకా మేబీ ఒక 40 years ఉండొచ్చు లైఫ్ స్పాన్, వాడు 3 years ఉన్నాడు. సో యు ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ టు రేడియేషన్ అనమాట. సో యూనో ఛాన్సెస్ ఆఫ్ హిమ్ హ్యావింగ్ మోర్ రేడియేషన్ later on in the life is high and that will put them to risk of cancers and everything. నువ్వు అనవసరమైన దానికి ఒక సిటీ అడుగుతున్నావు. సో దట్స్ వాట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అనమాట. సో నీ కిడ్నీ నేను ఇంకా అబ్జర్వ్ చేస్తాను, నువ్వు ప్రస్తుతం చూస్తున్నది యూనో హీస్ ఫైన్, యూనో రిస్క్ ఆఫ్ సిటీ, నువ్వు సిటీ అడుగుతున్నావు, ఈ సిటీ వల్ల ఇవి రిస్క్లు, యూనో అన్నెసెసరీ రేడియేషను, యూనో అండ్ హీ డజంట్ హ్యావ్ అ బ్లీడ్, సో యూనో అన్నెసెసరీ కాస్ట్స్ ఇవన్నీ చెప్తాము. కొంతమంది అయితే దే విల్ లిసన్ టు ఇట్, దట్ యూనో దే ఆర్ ఫైన్. సమ్ ఆర్ లైక్ యూనో నో ఐ వాంట్ ఇట్ డన్. అలాంటి చోట నువ్వు ఫైట్ చేయలేవు. యూనో యూ జస్ట్ డాక్యుమెంట్, యూనో ఐ ఎక్స్ప్లెయిన్ ద రిస్క్ అండ్ బెనిఫిట్స్ బికాస్ లైక్ దే ఆర్ నాట్ లిజనింగ్, సో దట్ ఈస్ నో పాయింట్. సో బికాస్ లైక్ సుపీరియర్స్ ఎలా ఉంటుంది అసలు, లైక్ ఫర్ యూ యాజ్ ఎ కల్చర్ సుపీరియర్స్ అంటే లైక్ మీకు బాస్ ఉండరా? ఉంటారు అంటే I wish I am the boss but I am not. యా బాస్ ఉంటారు, కానీ అట్లా ప్రతిదీ మీరు లైక్ 1-to-1 స్క్రూటినీ అట్లా ఏమి ఉండదు. ఓవరాల్గా లైక్ ఓకే మీరు యూనో మీ సెన్సెస్ ఎట్లా ఉన్నాయి, మీరు పేషెంట్స్ని ఇదిగా చూస్తున్నారా, అన్లెస్ అదర్వైజ్ మీ మీద లైక్ యూనో చాలా కంప్లైంట్స్. మాకు ఇక్కడ ప్రెస్కేనీ స్కోర్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీ కిడ్ని తీసుకొచ్చారు, నేను మీ కిడ్ని చూశాను, మీకు ఒక సర్వే వస్తుంది అనమాట నా గురించి. అరే మీ డాక్టర్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేసిందా, అసలు మిమ్మల్ని దేకలేదా, ఏం చేసింది, వచ్చి సొల్లి చెప్పి వెళ్ళిపోయిందా అనేసి ఒక స్కోర్లో ఇస్తారనమాట. మీరు దాన్ని బట్టి స్కోర్ చేస్తారు. మీకు ఏమైనా నా మీద కంప్లైంట్ ఉందనుకో, అరే నేను సిటీ చేయమంటే చేయలేదు, అసలు ఆ డాక్టర్ నా మాట వినలేదు, అది ఇది అని అన్నీ అంటే అలా రాసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ కొన్ని వీ అండర్స్టాండ్, కొన్ని ఏంటంటే లైక్ అసలు ఆ డాక్టర్ అసలు ప్రొఫెషనల్గా లేదు, ఆర్ లైక్ యూనో ఆర్ లైక్ ఏదో మిస్డయాగ్నోస్ అయింది, అలాంటివి కంప్లైంట్స్ కూడా వస్తాయి. అలాంటివి మేజర్ కంప్లైంట్స్ ఏమన్నా ఉండి అవి రిపీటెడ్గా ఎక్కువ వస్తున్నాయంటే దట్ ఈస్ సంథింగ్ టు లుక్ ఇన్ టు. అలాంటివి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. I also complained on one of the pediatric doctor once. That's fine. Yeah, because నేను వెళ్ళినప్పుడు నా కిడ్ హ్యాడ్ కాన్స్టిపేషన్ అండ్ షీ డిడ్ంట్ డయాగ్నోస్ హిమ్, విచ్ ఇస్ ఫైన్. కానీ జస్ట్ 5 minutes మాట్లాడి స్టమక్ కూడా చెక్ చేయకుండా హీ లుక్స్ ఫైన్ టు మీ అని చెప్పి పంపించేసింది అనమాట. సో ఐ హ్యాడ్ టు టేక్ హిమ్ టు 2 follow-up appointments and I found out that he was suffering from constipation and it was severe case. So he was not eating chala, he lost a lot of weight too.
సో ఐ హ్యాడ్ టు ఆ డాక్టర్ నిజంగా ఏం చూడలేదు, లైక్ కొంచెం హింట్, ఐ అండర్స్టాండ్ మేబీ షీ డెంట్ రియలైజ్ ఇట్, బట్ ఏమైనా టెస్ట్ ఎనీథింగ్, బికాస్ ఐ వాస్ టెలింగ్ హర్ హౌ మచ్ హీ వాస్ సఫరింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ఫీల్ లైక్ ద హాస్పిటల్స్, సిన్స్ దే స్కేర్సిటీ ఆఫ్ డాక్టర్స్, they do give that benefit of doubt to the doctor anpistadi, which is okay. But as a parent, it is frustrating. Yeah, as a parent it's really frustrating for me when I go, nenem cheppatle achanak say, you have to find out what my son is suffering from. But at least take your time and some answers. Give me some time, not 5 minutes. I'm taking 1 hour from my day to bring my kid because I'm scared, right? Yeah, because what tintale vadu, he lost weight, I don't know what's going on with him, and it's persistent. So a little empathy goes a long way. Okay, 10 minutes 15 minutes na to spend chesi nak choppu ante, just give me some reassurance. Most of the ER visits, at least like nenu pediatrics perspective lo cheptunnanu, they come to you because of the fear of unknown. ఏదో అయిపోతుంది, అరే ఏదో మిస్ అయిపోతుంది, నా కిడ్కి ఏదో ఉంది, అదేంటో వాళ్ళకి తెలీదు, దానికోసం ఇదితో వస్తారనమాట. సో టాకింగ్ టు దెమ్ అండ్ కైండ్ ఆఫ్ లైక్ telling them, okay, this is what your kid has and this is what you can expect out of it అనేది, it takes a lot of anxiety, at least to 90% of the cases, and I get your point too, like ఏంటంటే it's not easy for like everybody to diagnose everything. I'm not saying that they did the right thing for your kid, but మేము దేవుళ్ళం కాదు, and there is like there are certain things we miss on, and there are certain things that we don't realize, or like ఒక్కొక్కసారి pressure వల్ల, or like or like too much of overflow of patients ఇట్లా ఉంటది. But it is unfortunate, sometimes it happens. Yeah, I mean that I really had a bad experience ఆ టైంలో. అండ్ ఇంకొక క్వశ్చన్ నాకు ఏముందంటే, నేను రీసెంట్ గానే ఐ మెట్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ. మా సన్ స్విమ్ క్లాస్కి వెళ్తుంటే అక్కడే వాన సన్ కూడా స్విమ్ క్లాస్కి వెళ్తున్నారు. సో ఐ ఆస్క్డ్ హిమ్ క్యాజువల్లీ, ఏం చేస్తారు మీరు? ఐఎమ్ నీలిమా ఇంట్రడ్యూస్. హీ సెడ్ ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ. ఐ సెడ్ ఐ వర్క్ ఫర్ MA. సో హీ వాజ్ ఎక్సైటెడ్ బికాస్ మేము ఇద్దరం హెల్త్ కేర్లో ఉన్నాము. సో ఆయన లాస్ట్ వీక్ వెన్ వీ వర్ టాకింగ్, హీ సెడ్ నర్సెస్, మాకు నర్స్ స్ట్రైక్ నడుస్తుంది బికాస్ నర్సెస్ యూనియన్ ఉంది మాకు. దే సెడ్ దట్ దే ఆర్ బీయింగ్ అండర్ పేడ్ అండ్ దిస్ గోస్ ఆన్. కాంట్రాక్ట్ ఇస్తాము అండ్ ఎవ్రీ 3 years మళ్ళీ వాళ్ళు ఈ స్ట్రైక్ రన్ చేస్తారు. అప్పుడు సో వాళ్ళు బయట నుంచి కాంట్రాక్టెడ్ నర్సెస్ని తెచ్చుకుంటారంట, అండ్ దే హ్యావ్ టు పే $150 per hour for those nurses. So it's expensive అంట for those nurses. So how important is a nurse's job, Rekha, since you work with them? Yeah, it's very important. It's more like a wife and husband, if you wanted to, because like you can't run a family, without, you can't take care of your kids like saying, I mean you can, but like that అంత బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఎందుకు అంటే నేను పేషెంట్ని చూస్తాను, ఓకే, సో ఈ పేషెంట్కి సో అండ్ సో కావాలి, ఓకే, ఈ పేషెంట్కి బ్లడ్ డ్రా కావాలమ్మా, ఈ పేషెంట్కి మెడికేషన్ ఇవ్వాలి, ఈ పేషెంట్కి సిటీకి తీసుకెళ్ళాలి, ఆర్ ఎక్స్రే చేయాలి, ఇవన్నీ నేను ఆర్డర్స్ పెడతాను. ఈ ఆర్డర్స్ అన్నీ చేసేది ఎవరు? నర్సెస్ చేస్తారు. సో నాకు ఓకే, నేను ఇవన్నీ పెట్టి ఉన్నాను, నాకు నర్స్ ఇవ్వడానికి లేదు. సో నా పేషెంట్ కేర్ అక్కడితో ఆగిపోయింది. సో నేను పేషెంట్ని రాగానే చూసేసాను, వితిన్ 5 minutes ఐ సా ద పేషెంట్, నేను ఏం కావాలో నాకు తెలుసు, అన్నీ ఆర్డర్ పెట్టాను. కానీ ఒక నర్స్ స్కేర్సిటీ వల్ల ఒక నర్సు ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్కసారి గంట పట్టొచ్చు, ఒక్కొక్కసారి 2 గంటలు పట్టొచ్చు. సో అప్పుడు ఆ పేషెంట్ సాటిస్ఫాక్షన్ స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అరే రాగానే చూసేసింది, చక్కగా చేసింది అంతా, ఓకే 5 out of 5 స్కోర్ ఇస్తా నీకు. కానీ ఇవన్నీ జరగడానికి ఒక 2 గంటలు పట్టింది. ఇదంతా ఒక అరగంటలో అయిపోయే పని, కానీ 2 గంటలు వెయిట్ చేశారు. ఎందుకంటే నర్సెస్ లేరు. ఒక నర్సు 10 పేషెంట్లు చూసుకుంటుంది, ఒక నర్సు 2-3 చూసుకోవాల్సిన ఆ రేషియోలో. సో అలాంటప్పుడు మనం ప్రొవైడ్ చేసే కేర్ ఆబ్వియస్లీ డిలే ఆఫ్ కేర్ ఉంది. ఎందుకు అంటే నేను బ్లడ్ వర్క్ ఆర్డర్ చేస్తాను, అల్ట్రాసౌండ్ ఆర్డర్ చేస్తాను. లెట్స్ సే ఒక కిడ్ విత్ అపెండిసైటిస్ వచ్చింది, ఆర్ ఐఎమ్ ట్రయింగ్ టు రూల్ అవుట్ అపెండిసైటిస్ అనుకోండి. సరే, నేను బ్లడ్ వర్క్ ఆర్డర్ చేశాను, అల్ట్రాసౌండ్ ఆర్డర్ చేశాను. నా నర్సు బ్లడ్ డ్రా చేయడానికి ఒక 2 గంటలు 3 గంటలు పట్టింది.
తర్వాత అల్ట్రాసౌండ్ టెక్ వచ్చి అల్ట్రాసౌండ్ చేయడానికి ఇంకొక 2 గంటలు పట్టింది. సో పేషెంట్ ఈఆర్కి వచ్చిన దగ్గర నుంచి పేషెంట్కి అపెండిసైటిస్ అని తెలవడానికి 6 గంటలు టైం పట్టిందంటే లెట్స్ సే వాడు ఇట్ హెస్ గాటన్ సో బ్యాడ్ అండ్ వాడు అపెండిసైటిస్ లైక్ పెర్ఫరేట్ అయిపోయింది అనుకో, like and it's more kind of leading into more complications. Simple appendicitis, అరే బ్లడ్ వర్క్ 1 గంటలో అయిపోయింది, అల్ట్రాసౌండ్ టెక్ వెంటనే వచ్చి అల్ట్రాసౌండ్ చేసేసింది, విత్ ఇన్ 2 hours ఐ హ్యావ్ ద డయాగ్నోసిస్. నేను సర్జన్ని కాల్ చేసి సర్జన్ ఓకే ఓఆర్ రెడీగా ఉంది, లెట్స్ టేక్ హిమ్ టు సర్జరీ, గెట్ ఇట్ డన్ డీల్. సో ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే అసలు లిటరలీ మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఆకలి మీద వెళ్ళారు, ఫుడ్ ఆర్డర్, అరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని ఆర్డర్ చేశారు, వాడు వేడి వేడి బిర్యానీ మీకు ఒక 10 minutes టేబుల్ మీద పెడితే మీరు మీ సాటిస్ఫాక్షన్, మీరు తిని మీ ఆకలి తీరింది, మీ సాటిస్ఫాక్షన్ గుడ్ టిప్, యువర్ డన్, గుడ్ రివ్యూ. వర్సెస్ లైక్ మీరు వెళ్ళి వాడు 1 గంటకి ఇచ్చి అది కూడా చల్లారిపోయిన ఒక బిర్యానీ తీసుకొచ్చి ఇది మీ దగ్గర పెడితే what do you say, like అరే ఏంట్రా ఇది అని, అది అట్లా. ఇట్స్ ప్రెటీ మచ్ లైక్ at the end of the day we are also running a business, so having good resources is really important. నా దగ్గర నుంచి నువ్వు వర్క్, నా దగ్గర నుంచి 100% నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు రిసోర్సెస్ కూడా అట్లనే ఇవ్వాలి. బికాస్ నాకు ఫంక్షన్ చేయడానికి నాకు వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, నాకు నర్సెస్ ఇవ్వండి, నాకు యాన్సిలరీ స్టాఫ్ ఇవ్వండి. సో ఐల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. అవి ఏమీ లేకుండా ఇఫ్ యూ వాంట్ మీ టు పెర్ఫార్మ్ అట్ 100%, దెర్ ఇస్ నో వే ఐ కుడ్. సో దట్స్ వేర్ హెల్త్ కేర్ ఇస్ రైట్ నౌ, unfortunately. Thank you so much, Rekha. మీ జర్నీ గురించి చెప్పారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, మీ ఛాలెంజెస్ చెప్పారు. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఆల్సో వెరీ ఇన్సైట్ఫుల్. ఎందుకంటే మాకైతే డాక్టర్ ప్రొఫెషన్ ఛాలెంజింగ్గా ఉంటుందని తెలుసు, అండ్ వీ ఆల్వేస్ థాట్ ఇట్స్ అ వెరీ రెస్పెక్టెడ్ పొజిషన్. బట్ అది ఎంత కష్టపడితే మీరు ఆ పొజిషన్కి వస్తారు అండ్ ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇక్కడ ఉన్నారు అన్నది టుడే ఐ లెర్న్డ్ అ లిటిల్ మోర్ ఆఫ్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాజ్ అ ప్లెజర్. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది ఇట్లా మాట్లాడడం గురించి, నా ప్రొఫెషన్ గురించి అంతా. ఐ థింక్ లైక్ ఇట్స్ హెల్ప్ఫుల్ ఎవరికైనా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఎ బిట్, నాకు హ్యాపీగా ఉంటుంది. సో యా. Do you want to give any advice to the next gen? ఇప్పుడు ఎవరైనా MBBS చేసి యూఎస్కి వద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు దెమ్? షూర్, డెఫినెట్లీ సెట్ యువర్ గోల్స్. మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే కనుక జస్ట్ స్టాండ్ బై ఇట్. ఓకే, చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్, బట్ you need to be persistent. Okay, work hard, go for it. ఫినాన్షియల్గా కూడా కొంచెం ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది ట్రావెల్ కానీ ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు స్పెండ్ చేస్తే డెఫినెట్లీ యూ లెర్న్ మోర్ లేటర్. సో తర్వాత అది పెద్ద లెక్క కాదు. సో జస్ట్ అండ్ ఆల్సో చాలామంది కంపేర్ చేసుకుంటారు, నేను కంపేర్ చేసుకునేదాన్ని. అరే నేను ఇక్కడికి వచ్చాను, నా ఫ్రెండ్స్ అందరూ పీజీ వచ్చేసింది, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళు పీజీ అయిపోతుంది అండ్ లైక్ ఐఎమ్ స్టార్టింగ్ ఇన్ టు రెసిడెన్సీ నవ్ అని ఆ కంపారిజన్ ఎప్పుడు వద్దు. దీస్ ఆర్ 2 different paths. సో జస్ట్ మీ గోల్స్ ఫోకస్డ్గా ఉంచుకోండి అండ్ గో విత్ యువర్ గట్ అనమాట, అండ్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. you'll get where you want to be. Yeah, and good luck. Yeah. Thank you. Yeah, sure. Yeah, thanks for having me.